10వ వచనాన్ని చదువుదాం. అప్పుడు అబ్రాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహమా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతన్నేమీ చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టు కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేళ్లను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, నీ ఉన్నత నామానికి స్తోత్రాలు, నీ మహోన్నత నామానికి వందనాలు. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. నిలవబట్టక అర్హత లేని వాణ్ణి, నీ ఆత్మ సహాయం కోరుకుంటున్న దీనుణ్ణి తండ్రి, కరుణించి కనికరించి మా అందరితో మీరు మాట్లాడండి. ఆటంకపరిచి అభ్యంతరాలు పెట్టి అనాలోచనలు పెడుతున్న ప్రతి విధమైన దెయ్యపు శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. కృపగల నీ హస్తానికి మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన వాక్య భాగ గ్రంథము ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. చదువుకున్న వాక్య భాగము ఆదికాండము 22వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి వృత్తాంతంలో అబ్రామ్ అనబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ అబ్రహాముకి ఒక కుమారుడు ఉన్నాడు. దేవుడు అన్నాడు, అబ్రాము, ఆ కుమారుణ్ణి తీసుకొచ్చి మొరియా పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. ఆ మాటను బట్టి లేక పుట్టినటువంటి ఆ బిడ్డను తీసుకెళ్ళి మొరియా పర్వతం మీద అక్కడ కాళ్ళు చేతులు బంధించి కట్టెలు పేర్చి పైన పడుకోబెట్టి కత్తి ఎత్తాడు. కత్తి ఎత్తుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రామా ఆగు, ఆ చిన్నవాడిని ఏమీ చెయ్యొద్దు, నీకు ఒక్కడై ఉన్న నా కుమారుణ్ణి, నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు గనుక నువ్వు దేవుడికి భయపడివాడు అన్న సంగతి నాకు అర్థమవుతుంది, ఆ పిల్లవాడిని ఏమీ చెయ్యొద్దు అని చెప్పాడు. అప్పుడు అబ్రహాం పక్కకు చూడగా కొమ్ములు తగులుకొనున్న ఒక గొర్రె పొటేలు వెనక భాగం కనపడిందట. ఆ పొటేళ్లను తీసుకొచ్చి తన కుమారునికి స్థానములో అక్కడ ఆ పొటేలును బలిచ్చి తన కుమారుణ్ణి తీసుకొని ఆనందంగా అతను వెళ్ళాడని వాక్యములో రాయబడింది. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అబ్రాము కనపడుతున్నాడు, తన కుమారుడైన ఇస్సాకు కనపడుతున్నాడు. ఇస్సాకుకు మారుగా వధించబడిన గొర్రె పిల్ల ఒకటి మనకు కనపడుతూ ఉంది. అబ్రామ్ అనగా జనములకు తండ్రి, అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి. అబ్రహాం అనగా జనములకు తండ్రి, అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి. తన భార్య సారాయి అనగా గయ్యాలి లేదా జగడగొండె, సారాగా దేవుడు మార్చాడు. సారా అనగా యువరాణి లేదా రాజకుమార్తె అని అర్థం. తెరాహు అనగా సంచారము లేక అడవి మేక అని అర్థం. అబ్రహాము తండ్రి పేరు తెరాహు అనగా సంచారము లేదా అడవి మేక అని అర్థం. ఇక్కడ అబ్రహాము ఏం చేసేవాడు, అబ్రహాము కుటుంబీకులు ఏం చేసేవారు, ఎక్కడుండేవారు అని మనం చూస్తే యెహోషువ గ్రంథము చూడండి ప్రియులారా, 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం ఇలాగ రాయబడింది. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరుకు తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యుప్రాటీసు అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, ఆది కాలము మొదలుకొని మీ పితరులు అనబడుతున్న అబ్రహాముకు నాహోరుకు తండ్రి అయినటువంటి తెరాహు కుటుంబీకులు యూఫ్రాటీసు నది అవతల ఇతర దేవతలను పూజించిరి అని చెప్పి రాయబడింది. అంటే తెరాహు కుటుంబం
విగ్రహారాధన సంబంధించినటువంటి కుటుంబం. తెరాహు ఏం చేసేవాడు అంటే చంద్రదేవతను ఆరాధన చేసేవాడని చరిత్ర మనకి సాక్ష్యమిస్తూ ఉంది. విగ్రహారాధన కుటుంబంలోనికి ఎలా వచ్చింది అని మనం చూస్తే, నోవాహుకి 3 కొడుకులు ఉన్నారు. నోవాహుకి 3 కొడుకులు ఉన్నారు. హాము, షేము, యాపోతు అనబడుతున్న 3 కొడుకులు ఉన్నారు. హాము కుమారుడైన కూసు, కూసు కుమారుడైన నిమ్రోతు కాలంలో విగ్రహారాధన భూమి మీద ప్రారంభమయ్యిందని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. పరాక్రమం గల వేటగాడిగా పేరు పొంది, నేను సూర్యదేవుణ్ణి, నా భార్య చంద్రదేవత, నా పిల్లలు నక్షత్రాలు, మమ్మల్ని పూజించండి అని విగ్రహారాధన అనేది అప్పుడు ప్రారంభమయ్యిందట. అయితే ఆము సోదరుడైన షేము కుటుంబానికి కూడా విగ్రహారాధన వ్యాపించింది. అలాగ విగ్రహారాధన కుటుంబంలో చంద్రదేవతను ఆరాధన చేస్తూ ఉండేవారు. అయితే అబ్రహాము కుటుంబం ఏం చేసేది అని మనం చూస్తే, ప్రియులారా, వారు మట్టితో బొమ్మలను చేసి వాటికి రంగులు పూసి, దేవుళ్ళండి దేవుళ్ళు, దేవతలండి దేవతలు, ఈ దేవుడు బొమ్మ కొనుక్కుంటే మీకు పిల్లలు పుడతారు, ఈ దేవుడు బొమ్మ కొనుక్కుంటే మీకు ఆస్తి కలిసి వస్తుంది, ఈ దేవుణ్ణి మీరు పూజిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని జనాలకు పరిచయం చేసి ఆ బొమ్మలను అమ్ముకొని బ్రతుకుతూ ఉండేవారట. ఎందుకు బొమ్మలని అమ్మేవారు వారు అని మనం చూస్తే, బ్రతుకు తెరువు కోసం, బ్రతకటానికి ఏదో పని చెయ్యాలి గనుక వారు ఏం చేసేవారంట, ఆ వృత్తి చేసుకుంటూ బొమ్మలను అమ్మేవారట. నా చిన్నప్పుడు మా తాతయ్య గారు కూడా బొమ్మలు అమ్మేవాడట. ఆ బొమ్మలు అమ్మేటువంటి కుటుంబంలోంచి నేను కూడా వచ్చాను. శ్రీకాకుళం దాకా ఈ దరినంతా కూడా బొమ్మలెట్టుకెళ్ళి అమ్మేవాడ్రా. బొమ్మల నారాయుడు అని పిలిచేవారట మా తాతయ్యని, బొమ్మల నారాయుడు అని పిలిచేవారట. అయితే తర్వాత ఆ బొమ్మల నారాయుడు బట్టి సూరన్నగా మార్చబడ్డాడు. ఆ బట్టి సూరన్న మనవడగా నేను భూమి మీదకి వచ్చాను. అంటే నేను కూడా ఎక్కడి నుంచి వచ్చానో చెప్తున్నాను మీకు, అంతే. కనుక ప్రియులారా, బొమ్మలను ఎందుకు అమ్మేవాడు తాతయ్య అంటే బ్రతుకు తెరువు కోసం అని చెప్పేసి మా తాతయ్య చెప్పేవాడు. కనుక అబ్రహాము బొమ్మలను ఎందుకు అమ్ముకునేవాడు అంటే తన బ్రతకటం కోసం అమ్ముకునేవాడు. మీకు అర్థమవుటాక అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయంలో దిమేత్రి అనబడిన ఒక కంసాలి మనకు కనపడతాడు. అతను అక్కడున్న జనంతో ఏమంటాడో చూడండి. 24వ వచనం, యాలయనగా దిమేత్రి అనే ఒక కంసాలి అర్తమీదేవికి వెండుగుళ్ళు చేయించటం వలన ఆ పని వారికి మిగులు లాభము కలుగచేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. చూసారా, ఈ పని వలన మనకు జీవనం బాగుగా జరుగుచున్నది, మనం ఎత్తుక్కోక్కర్లేదు పని, ఈ పని వలన మనం హాయిగా బ్రతికేయచ్చు అని ఆ కంసాలి చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అబ్రహాములో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కష్టపడి పనిచేసే కుటుంబానికి చెందినవాడు అబ్రహాం. కష్టపడి పనిచేసి బ్రతికే కుటుంబానికి చెందినవాడు. ఈరోజు కష్టపడే వాళ్ళు ఎంతమంది? కష్టము చేయకుండా జులాయిలుగా తిరిగే వాళ్ళు ఎంతమంది? ప్రియులారా, చాలామంది కష్టపడటానికి ఇష్టపడరు, చెమటూర్చడానికి ఇష్టపడరు, పనికెళ్ళటానికి ఇష్టపడరు, పెత్తనాలు చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. మా ఊర్లో ఒకడిద్దరు నాకు బాగా తెలుసు. పొద్దున్నే లెగిస్తారు, పలారా స్నానం చేస్తారు, చక్కటి బట్టలు వేసుకుంటారు, శుభ్రంగా ఇడ్లీ తినేస్తారు, బయటికి వెళ్తారు, ఒక రౌండ్ వేసి వచ్చి మళ్ళా ఎంత భోజనం లాగించేస్తారు, గురకపెట్టుకు పడుకుంటారు, మధ్యాహ్నం చోలడి కాఫీ తాగుతారు, బయటికి వెళ్తారు, అర్ధరాత్రి దాకా తిరిగి 10 గంటలకు ఇంటికి వచ్చి ఆమ్లెట్ వేయలేదని పెళ్ళాన్ని ఇంటి చుట్టూ తిరిగి కొడతారు. వీళ్ళనే మా ఊరేమందంటే ఊరుమ్మడ ఆంబోతులట. ఈ ఊరుమ్మడ ఆంబోతులట. ఆ ఆంబోతులు మా ఊర్లోనే కాదు, మీ ఊర్లో కూడా ఉంటాయి. మా ఊర్లోనే కాదు, మా ఊరనేసరికి నవ్వేస్తున్నారు మీరు. మా ఊర్లోనే కాదు, మీ ఊర్లోనే కాదు, ప్రతి ఊర్లో ఉంటాయి ఈ ఊరుమ్మడ ఆంబోతులు. కష్టపడటానికి ఇష్టపడవు, చెమటూర్చడానికి ఇష్టపడవు, కష్టపడి 10 రూపాయలు సంపాదించి భార్యకి ఇవ్వాలి, కష్టపడి 10 రూపాయలు సంపాదించి పిల్లల్ని పెంచాలి,
కష్టపడి 10 రూపాయలు సంపాదించి పిల్లలు ఎదుగుతున్నారు కనుక ఏదైనా ఫలపరచాలి అనేటువంటి ఆలోచన లేకుండా జులాయిలుగా తిరిగేటువంటి వాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు. దెసలోనిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు గారు ఏం చెప్పారో చూడండి ప్రియులారా. దెసలోనిలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము చూడండి 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చెయ్యకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చెయ్యక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. అట్టి వారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాం. మీ దగ్గర ఉన్నప్పుడు మీలో ఎవడైనా కష్టపడి పని చేయకపోతే వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించాను కదా అంటున్నాడు. పని చేయకుండా భోజనం చేయకూడదట. సిగ్గుండదు కొంతమందికి. పెద్ద ఆంబోతుల్లో తినేస్తారు. 10 రూపాయలు కొంపలోకి తేరు కానీ శుభ్రంగా మాత్రం వీళ్ళకి అన్నీ వండి పెట్టాలి. పని చేస్తేనే కానీ భోజనం చేయొద్దని బైబిల్ చెప్తుంది. నెమ్మదిగా పని చేయటం నేర్చుకో. కష్టపడి పని చేస్తేనే నువ్వు భోజనం చెయ్యాలని కూడా వాక్యములో రాయబడింది. ప్రియులారా, చాలామంది అంటారు పని చేద్దామని ఉందండి, నాకు మాత్రం పెత్తనాలు చేయటము ఇష్టమంటారా, నాకు మాత్రం అలాగా ఏదో పని పాటి లేకుండా తిరగటం ఇష్టం అనుకుంటున్నారా? నాకు చెయ్యాలనే ఉంది. ఏ పని చేసినా ఏమీ కలిసి రావట్లేదంటాడు. బైబిల్ అంటుంది నువ్వే కష్టము చేసినా నీకు లాభమే కలుగును. కష్టపడటం నీ వంతైతే దీవించడం నా దేవుడు వంతు. ఏ పని చేసినా లాభమే కలుగుతుందట. 2021, 22 ఆ తేదీల్లో నేను ఒక ఆటో డ్రైవర్గా చేశాను. ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు గారికి రైట్ హ్యాండ్గా తిరిగి ఆయన కారులో కూర్చొని తిరిగిన నేను కుటుంబాన్ని పెంచుకోవటానికి నా పేదరికాన్ని బట్టి పాడైపోయిన కారణంగా ఒక ఆటో డ్రైవర్గా చేశాను. ఆటో స్టార్ట్ చేసి సాయంత్రం దాకా ఆపివ్వండి కాదు. చాలామంది ఆటో పక్కనెట్టేసి తన్ని పెట్టుకొని కూర్చుండేవారు. సీరియల్లో పెట్టామండి అనేవారు. రోజుకు ఒక ట్రిప్ కూడా పడేది కాదు. నాకైతే మాత్రం ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎంత దూరమైనా వెళ్ళిపోయేవాడిని. రోడ్డు మీద బతికివాడు అక్కడే ఉండమని ఎవడు చెప్పాడు? ఏ పక్క పోయినా 10 రూపాయలు తెచ్చుకోవాలి. ఏ పని చేసినా 10 రూపాయలు ఇంటికి వస్తుందా లేదా అని చూడాలి తప్ప కూర్చుందాం కౌర్లు చెప్దామంటే రూపాయి రాదండి మనకి. అలా కష్టపడితే ఆ రోజుల్లోనే 500, 600, 800 దాకా దేవుడు నాకు ఇచ్చేవాడు. అందరూ నా వంక అదో రకంగా చూసేవారు. సోమరిపోతులకి ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడేవాడికి ఎవడైనా వస్తుంది. సోమరు అంటాడట ఈదులో సింహం ఉందంటాడట. బయటికి వెళ్ళరా అంటే బాబా ఈదులో సింహం ఉంది చంపేస్తుంది అంటాడట. ఏమండి ఈడు గ్రామసింహం. గ్రామసింహం అంటే కుక్క, అడవికి సింహం ఆ ముగరాజు, గ్రామానికి సింహం కుక్క. ఈడు గ్రామసింహం కనుక ఇంటికాడే పడి ఉంటాడు. ఈడు తోక ఊపుకుంటూ ఏ పని చేయటానికి ఇష్టపడ్డాడు. ఆడికి 3 పూట్లు పెట్టేస్తుండాలి. మామూలుగా పెట్టకూడదు, మళ్ళీ ముక్కలేత వద్దుది కదా. ఏటనుకుంటున్నారా? అలాంటి వాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు. బైబిల్ అంటుంది ఏ కష్టము చేసినా లాభమే కలుగునన్నాడు సామెతల 14:23లో. ఏమండి ప్రసంగి 9:10లో శక్తి లోపం లేకుండా పనిచేయి. నీ శక్తి లోపం ఉండకూడదు. శక్తి లోపం లేకుండా నువ్వు కష్టపడి పని చేయటం నేర్చుకో. అలా నేర్చుకుంటే నువ్వు దీవించబడతావని వాక్యం చెబుతూ ఉంది. ప్రియులారా, కనుక ఇంటి యజమానుడు ఎప్పుడు సోమరిపోతులాగా ఉండకూడదు. ఇంటి యజమానుడు ఊరుంబడాంబోతులా తిరగకూడదు. ఇంటి యజమానుడు కాదు, మగ పుట్టిన తర్వాత రూపాయి తేకుండా ఇంటికాడ ఎలా తినై బుద్ధి అవుతుందిరా నీకు? అసలు ఏ ముఖం పెట్టుకొని తినేస్తున్నావురా నువ్వు? నాకు అర్థం కాదు. ఎలా తినబుద్ధి అవుతుంది నీకు? అసలు మనిషివేనా నువ్వు? తినేది అన్నమా పలవా? అసలు ఏం అర్థం కాకుండా పోయింది. కష్టపడి పని చేయటం నేర్చుకోవాలి. అబ్రహాము కష్టపడి పనిచేసే కుటుంబానికి చెందినవాడు. ప్రియులారా, వాక్యం వింటున్న మన జీవితంలో ఒకవేళ సోమరపోతుల్లా మనం ఉంటే ఈరోజే మన నిర్ణయాన్ని మార్చుకొని పని చేయటం మనం నేర్చుకోవాలి. ఎమ్మెల్యే గారు ఏ డ్రెస్ అయితే డ్రెస్ వేసేవాడిని.
ఎమ్మెల్యే గారు వెనకాలే కూర్చుండేవాడిని. చిన్న మారుతి గారు ఉండేది ఫస్ట్ తిరుమూర్తులు గారికి. ఆయన మమ్మల్ని చాలా బాగా చూసేవారు. ఆయన వెనకాలే కూర్చొని జమీందారుల్లో తిరిగే వాళ్ళం. తాగుడిన అలవాటికి బానిసనై ఆస్తంతా పాడు చేసుకొని అప్పులు పాలైపోయి ఏం చేయాలో అర్థం కాక పిల్లలు ఆకలంటే కాకి షర్ట్ వేసుకోకపోతే బేకింగ్ స్పెటర్ ఆపేస్తున్నాడంటే కాకి షర్ట్ వేసుకోవటకు డబ్బులు లేవు. ఎవడో షర్ట్ ఇస్తే మాసిపోయింది, అది వేసుకొని జేబీ సిరిగిపోతే కుట్టించుకోవటకు డబ్బులు లేక 2 సంవత్సరాలు ఒక ఆటో డ్రైవర్గా పనిచేశాను నేను. ఎక్కడ బాగా బ్రతికానో అక్కడే ఆటో నడుపుకుంటే అందరూ బట్టిసినో ఎంత బాగా బ్రతికో ఏంటి పని అంటే నోటితో చెప్పేవాడిని కాదు సమాధానం. పొట్ట మీద ఇలా కొట్టుకొని పొట్ట కోసం బాబు. ఏమండి చిన్న ఆటో మేము ఎక్కాం, సీట్లో ముగ్గురే పడతారు, చెక్క మీద ఎక్కాం. మరి సోపాలో దొల్లుతుంది ఇవిడి. ఇంటికాడ మనకి సోఫా ఎప్పుడు పాపం తన స్థలంలోనే కూర్చుంటుంది ఇవిడి. ఆటో దగ్గర ఎన్ని డైలాగులు వేస్తారో. ఆ రోడ్డు మీద బతికివాడు ఏదో ఎక్కేసి కాసేపు ఓపిక కడితే 10 రూపాయలు ఇస్తాడు బతుకుతాడని అనుకుంటారా? ఏళ్ళు అనుకోరు. అలాగ అంటుంటే వెళ్ళిపోతుంటే అక్క నేను పిల్లల్ని పెంచుకోవాలి కదమ్మా అంటే అయ్యి బాబోయ్ నా ప్యానం కరిగిపోయింది, ఎక్కేయండి ఎక్కడ కూర్చుంటేనో అనివ్వరు. అలాగ కష్టపడి నా కుటుంబాన్ని పెంచుకున్నాను. ఆటో డ్రైవర్గా ఉండగానే నా యేసుక్రీస్తు ప్రభు సేవకు పిలిచాడు ఆయన నన్ను. దేవునికి స్తోత్రం. కష్టపడి పని చేయాలి. యేసు ప్రభుకి సోమరపోతులు అక్కర్లేదండి. చాలామంది అంటారు ఇలా కష్టపడటం రాక బైబిల్ పెట్టుకుంటారంటారు. కష్టపడకుండా తిరిగి ఎవరిని సేవకు పిల్లలేదు ఆయన. కష్టపడి పనిచేసిన వాళ్ళని పిలిచాడు. రాత్రి పగలు కష్టపడి వలలు ఉతుక్కుంటున్నటువంటి పేతురు నాటి జాలరులను పిలిచాడు ఆయన. ఏమండి నువ్వు అసలు నీ ఇంటికాడే పని చేయలేనప్పుడు ఆయన పని ఏం చేస్తావు? అందుకే రాత్రి పగలు నిద్రాహారాలు లేకపోయినా ఎల్లమన్న చోటకెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసి బలపరుస్తూ వచ్చేస్తున్నాం. కష్టపడి పనిచేసే కుటుంబానికి చెందినవాడు అబ్రహాము. నువ్వు నేను కష్టపడి పనిచేసేవారిగా మనం ఉండాలి. 2 అబ్రహాము ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే మెసపతోమియా దేశానికి చెందినవాడట. చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది, చదవండి. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పింది, సహోదరులారా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎక్కడుండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే హారానుకు రాకముందు మెసొపొతేమియా అనబడుతున్న దేశంలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడట. అదేంటండి? అబ్రహాం ఉన్నది కల్దీయుల దేశం అంటారు కదా. కల్దీయుల దేశము కదా అంటే దేశము కల్దీయుల దేశము కాదు. దేశం మెసొపొతేమియా దేశం. మెసొపొతేమియా దేశములో కల్దీయులు కాపురం ఉన్నారు గనుక అది కల్దీయుల దేశముగా పిలువబడింది. మీకు అర్థమవుటకు చెప్తాను. నా ఇటుక బట్టిలో ప్రియులర మట్టి తొక్కే గేదెలు ఉండే. ఇప్పుడంటే ట్రాక్టర్లతో తొక్కుతున్నారు కానీ అప్పుడు గేదెలతో మట్టి తొక్కించే వాళ్ళం. ఆ గేదెకి మంత్రం వేసింది. మంత్రం వేసి మూతంతా కూడా పొక్కులు కింద వేసేస్తే డాక్టర్ గారిని పిలిచి మంచి ఇంజక్షన్ రాయిందంటే ఇది ఇంజక్షన్లకి తగ్గదు బాబు, పలానా ఆకు తెచ్చి రాస్తే వెంటనే తగ్గిపోద్ది అన్నాడు. ఎక్కడుంటుందండి? తెచ్చేస్తాను అన్నాను. ఎక్కడుంటుంది అన్నాడు. కాలువగొట్టున ఉంటుంది కదా అంటే కాలువగొట్టున ఉండదు అన్నాడు. మరి ఎక్కడుంటుందంటే భీమకోశపాలెం ఉంటుంది అన్నాడు. ఆ ఊరి పేరు భీమకోశపాలెం. భీమకోశపాలెం ఉంటుందంటే బండి వేసుకుని వెళ్ళాను. 2-3 అడిగాను. ముసలాయన కనపడ్డాడు. తాత ఇక్కడ పలానా ఆకు ఉంటుందట అంటే ఓహో ఆకా రా అని అతనికి గేదెలు పిచ్చేలా అంది. తీసుకెళ్ళి తనే ఆకు కోసి నాకు ఇస్తున్నాడు. నేను అన్నాను భీమకోశపాలెం అని పేరు ఎలా వచ్చింది తాత ఈ ఊరికన్నాను. భీమేశ్వర స్వామి గుడికి కోసుడు దూరం ఉన్న దాన్ని భీమకోశపాలెం అన్నారు. తిరక్క గోషుపాలెం అంటున్నారు మన వాళ్ళు అన్నాడు. చూసారా? దాక్షారం భీమేశ్వర స్వామి గుడికి కోసుడు దూరం ఉన్న ఈ ఊరిని భీమకోశపాలెము అన్నారు. మన వాళ్ళకి తిరక్క గోషుపాలెం అని పెట్టేశారు. బాబు ఇది కోశుపాలెము అన్నాడు. ఆహా అలాగా అనుకున్నాను. తర్వాత మా ఊర్లో
5 రకాల పొలాలు ఉన్నాయి. ఏమిటి పొలం అంటే, దమ్ము చేశాక డబ్బులకి వెళ్తారు అనేవారు, పొలం వెళ్ళేవారు అనేవారు. ఏ పొలం వెళ్ళారని అడగవలసి వచ్చేది. ఏ పొలం అంటే లంక పొలం అనేవారు ఒకటి, ఊరదంప అనేవారు ఒకటి, చెరువు పొలం అనేవారు ఒకటి, బూరెల మాన్యం, నక్కల మాన్యం అనేవారు. ఇదేంటి లంక పొలం అని ఎందుకు వచ్చింది పేరు? అరే మెరకరాది, నీరు ఎక్కదరా, అందుకే ఉడకుండా ఉంచేసేవాళ్ళం రా, అందుకే చేను లంకైపోయింది అనేవారు కనుక దాన్ని లంక పొలం అన్నారా అన్నాడు. ఆహా, మరి ఊరదంపని ఎందుకు వచ్చింది? ఊరిలో ఉన్న ఊట నీరంతా ఆ ప్రాంతానికి వెళ్తుంది కనుక దాన్ని ఊరదంప అన్నారా అన్నారు. అలాగా మరి చెరువు పొలం ఎందుకు వచ్చింది? భలే అడుగుతున్నావురా. పల్లంగా ఉంది కనుక నీరు ఎక్కువైపోయినప్పుడు మునిగిపోతుంటే చేను చెరువైపోయింది అన్నారు కనుక అది చెరువు పొలం అన్నారు. అలాగా అంటే మెరగ్గా ఉన్నదేమో లంక పొలం, ఊట నీరు దిగేదేమో ఊరదంప, చెరువైపోయిన చేలేమో చెరువు పొలమా? మరి బూరెల మాన్యమని ఎందుకు వచ్చింది తాత పేరు అన్నాను. బ్రిటిష్ వారట మన దేశానికి వచ్చినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఒక ఆమె బూరెలు వండి పెట్టిందట. బూరెలు వండి పెడితే ఆడు బూరెలు తింటూ అన్నాడట, మ్యాన్ ఇది ఇందులోనికి ఎలా వచ్చింది అన్నాడట. బూరెలకు పౌర్ణం ఎలాగ వచ్చిందో కూడా తెల్లదేటరా బురత కూడా, మా దేశ సాంప్రదాయం అది అన్నాడట. అప్పుడు అన్నాడట, ఆ 100 ఎకరాలు ఈ బూరులోకి రాసేయమన్నాడట. అది బూరెల మాన్యం అన్నారట అక్కడి నుంచి. మరి నక్కల మాన్యం అని ఎందుకు వచ్చింది? ఆ బ్రిటిష్ దొరగారు వెళ్ళిపోతుంటే నక్కలు అరుస్తున్నాయట. నక్కలు చలి కాగలేక ఆ నక్కలు ఏదో అరుస్తూ ఉంటే అడిగాడటే, మ్యాన్ ఎందుకలా అరుస్తున్నాయి అన్నాడట. ఏముంది బాబయ్య, చలి కాగలేక నక్కలు గోలెడుతున్నాయి బాబయ్య అంటే అన్నాడట, ఆ 300 ఎకరాలు నక్కలకి సొక్కాయిలు గుట్టించమని రాశాడట. అందుకని దాన్ని నక్కల మాన్యము అన్నారట. ఇంతకుముందు నక్కలు అరిసేయి, జాముకోసారి అరిసేయి, రాత్రికి 4 జాములు, సాయంత్రం 6 నుంచి 9 వరకు మొదటి జాము, 9 నుంచి 12 వరకు రెండో జాము, 12 నుంచి 3 వరకు మూడో జాము, 3 నుంచి 6 వరకు 4గో జాము. ఏమండి, సాయంత్రం 6 నుంచి 9 వరకు మొదటి జామ్. ఇది వేశ్యలు తిరిగే జామ్. మంచి బట్టలు కట్టుకొని, పువ్వులు పెట్టుకొని, పౌడర్ రాసుకొని ఎవడ కనపడతాడా అని బస్ స్టాండ్లో తిరుగుతుంటారు వేశ్యలు. ఇది వేశ్యలు తిరిగే జామ్. ఏమండి, 9 నుంచి 12 వరకు రెండో జాము. అందరూ పడుకుంటే లేకపోతే ఎక్కడికైనా వెళ్తే ఈ లోపల ఇంటికి కన్న వేద్దాం కదని తిరిగేది దొంగలు తిరిగే జామ్. ఏమండి, 12 నుంచి 3 వరకు దెయ్యాలు తిరిగే జామ్. ఒరే దెయ్యంలా తిరుగుతున్న బిడ్డ ఈ టైంలో పడుకోకుండా అంటారు. దెయ్యాలు తిరిగే జామ్. 3 నుంచి 6 వరకు దేవదూతలు తిరిగే జామ్ అట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఆయన రేయి 4గో జామున నీటి మీద నడిచి వచ్చాడని చెప్పి వాక్యములో రాయబడింది కనుక అది దేవదూతలు తిరిగే జామ్. జాముకు ఒకసారి నక్కలు కోస్తూ ఉండే, మేము ఇటుక బట్టి కాల్చేవాళ్ళం కనుక రెండోసారి కూర్చున్నప్పుడు 12 అయిపోయిందని మాకు అర్థం. పోరీలు మారేవాళ్ళు జనం. అప్పుడు దాకా 3, అప్పటి నుంచి 3 ఉండేవారు. నక్క రెండోసారి కూర్తేనే కానీ మారటలేదు. అప్పట్లో వాచీలే గడియారలేయండి. ఏమండి, ఇప్పుడైతే సిటీ ధర వచ్చేసింది కదా, జేబులోకి అత్తమాను చూసేసుకుంటాం టైం ఎంత అయిందో, అంతే కదా. కనుక అప్పుడు అలా తెలిసేది కాదు. ఒకసారి అడిగిన నక్క కనపడితే, నక్క ఏంటి ఈ మధ్య కుయ్యట్లేదంటే, ఊళ్ళో గుంట నక్కలు ఎక్కువైపోయినాయి బాబు, మాకు చోటు ఎక్కడ ఉన్నాయన్నాయి. ఊళ్ళో సంఘాల్లో గుంట నక్కలు ఎక్కువైపోతే ఇంకా ఆ నక్కలకి చోటే ఉన్నాయి, వెళ్ళిపోయినాయి ఎక్కడికో. ఏమండి, కనుక గమనించండి ప్రియులారా, అది దేశం మెసపతోమియా దేశం. మెసపతోమియా దేశంలో దక్షిణ దిశగా కల్దీయులు దక్షిణ దిశగా కాపురం ఉన్నారు కనుక దాన్ని కల్దీయుల దేశము అన్నారు. కనుక గమనించండి, ఆయన కష్టపడి కుటుంబానికి చెందినవాడు. 2 మెసపతోమియా దేశానికి చెందినవాడు. 3వదిగా మనం చూస్తే కష్టపడుతున్నాను, రూపాయి తెచ్చుకుంటున్నాను, కుటుంబాన్ని పెంచుకుంటున్నాను, ఇల్లు కట్టుకున్నాను, పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను, మనవల్ని ఎత్తుకున్నాను, ఇక కుర్చీ వేసుకుని గుమ్మాలో కూర్చుంటే నా రోజులు వెళ్ళిపోతాయి అనుకోలేదట. నన్ను సృజించిన దేవుడేడి అని ఆలోచన కలిగిన వ్యక్తి అట ఆయన.
ఈ ఆకాశాన్ని ఎవరు చేశారు? భూమిని ఎవరు చేశారు? సూర్యచంద్ర నక్షత్రాలను ఎవరు చేశారు? ఈ పాలపుంతలను ఎవరు కలగజేశారు? అసలు నన్ను చేసింది ఎవరు? నేను ఎలా సృజించబడ్డానో? అసలు సృష్టికర్త అయిన దేవుడేడా అని ఆలోచన చేసిన సత్య అన్వేషట అబ్రహాం. ఈరోజు మనకుంద ఆలోచన? మనం అలాంటి ఆలోచన ఎప్పుడైనా చేసామా? అసలు దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడని ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు నన్ను ఎలా కలగజేశాడని ఎప్పుడైనా ఆలోచించావా? కప్పలోంచి వచ్చామంటాడు ఒకడో, కోతులోంచి వచ్చామంటాడు ఒకడో. కోతులోంచి కప్పలోంచి రాలేదు. సృష్టికర్తని దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. అందుకే ఒక ఆయన అన్నాడు, కోతి నుండి మనిషి అసలు పుట్టినాడా, మారి మారి ముసల కోతి మనిషి అయ్యాడా. కోతి నుండి మనిషి అసలు పుట్టినాడా, మారి మారి ముసల కోతి మనిషి అయ్యాడా. ఏమిటి విచిత్రం, ఏమిటి శాదస్తం, ఏమిటి విచిత్రం, ఏమిటి శాదస్తం. ఎటుపోతున్నది మానవ జ్ఞానము, పెరిగిపోతున్నది లోక జ్ఞానము. కోతి నుండి మనిషి అసలు పుట్టినాడా, మారి మారి ముసల కోతి మనిషి అయ్యాడా. తప్పటి కొడదాం. ఆది యందు మనిషి కోతట, ఆడికో పొడవంటి తోకట. ఆది యందు మనిషి కోతట, ఆడికో పొడవంటి తోకట. ఒకకేమో రాను రాను మాయ రోగమొచ్చి, ఒకకేమో రాను రాను మాయ రోగమొచ్చి, అది కాస్త ఊడెనట కోతి మనిషి ఆయనట. అది కాస్త ఊడెనట కోతి మనిషి ఆయనట. హల్లెలూయా. ఆది యందు మనిషి కోతట, ఆడికి పొడవంటి తోకట. మరి ఏం తొక్కేసిందో తెలదు. దానికి మాయరోగం వచ్చి ఊడిపోయిందట. అప్పుడు ఆ కోతి మనిషి అయిపోయిందట. అసలు అర్థం ఉందా? దేవుడు ఎలా చేశాడు మనల్ని? ఈ సృష్టిని అంతటినీ కూడా దేవుడు ఎలా కలగజేశాడనేటువంటి ఆలోచన మనకు కావాలి. ఈరోజు అలాంటి ఆలోచన లేదండి. 10 రూపాయలు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తాం. పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలని ఆలోచిస్తాం. ఉద్యోగం ఎలా సంపాదించాలా ఆలోచిస్తాం. సీట్లోడి ఇవాళ రాలేదేటని ఆలోచిస్తాం. కానీ ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుని కోసం మనం ఆలోచించట్లేదు. దేవుడు మనందరికీ చాలా అవసరం. తినటానికి తిండి ఎలాగ అవసరమో, తాగటానికి నీరు ఎలాగ అవసరమో, పేర్చటానికి గాలి ఎలాగ అవసరమో, సృష్టికర్త అయిన దేవుడు కూడా అంతే అవసరం మనిషికి. దేవుడు మనతో ఉండాలి. దేవుణ్ణి కలిగి మనం ఉండాలి. దేవుడు లేకపోతే మన జీవితాలు పచ్చగా ఉండవు. అందుకే ఆయన చెప్పాడు, నాకు వేరుగా ఉండి నీవు ఏమి చెయ్యగలవు? ద్రాక్షావల్లిలో తీగ అంటుకట్టబడి ఉండకపోతే అది ఎండిపోతుంది కదా. మనుషులు వచ్చి దాన్ని పట్టుకెళ్ళి అగ్నిలో పడేస్తారు కదా అని ప్రభువే చెప్పాడు. కనుక సృష్టికర్త అయిన దేవుని గూర్చి ఆలోచన కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథం 14వ కీర్తన 2వ వచనంలో, వివేకము కలిగి దేవుణ్ణి ఎతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశములో నుండి నరులను పరిశీలిస్తున్నాడట. వివేకము కలిగి అంటే ఈ సృష్టిని చేసింది ఎవరు, నన్ను చేసింది ఎవరు, ఈ పంచభూతాలని కలగజేసింది ఎవరు అని వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని దేవుడు చూస్తున్నాడట. కానీ ఈరోజు దేవుణ్ణి ఎతికేవారు కరువైపోయారు ప్రియులారా. అపోస్తుల కార్యాల గ్రంథం 17:26లో ఆయన్ని ఎతుకు నిమిత్తము పొలిమేరులను దేవుడు ఏర్పాటు చేశాడట. ఆయన్ని ఎతకలేక మనుషులను దేవుళ్ళుగా మార్చేశారు ఈరోజు. అవునండి, చందనా బెదర్సుడు ఒక బోర్డు పెట్టాడు, కొనుగోలు దేవుళ్ళారా, బట్టలు కొనే మీరే మాకు దేవుళ్ళు అన్నాడు. సినిమా నిర్మాతలు అన్నారు ప్రేక్షక దేవుళ్ళారా అన్నాడు. ఆర్టీసీ వాడు అన్నాడు ప్రయాణిక దేవుళ్ళారా. బట్టలు కొనేవాడు దేవుడట, సినిమా చూసేవాడు దేవుడట. తర్వాత బస్సు మీద వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు మీరే ఎక్కి వెళ్తున్నారు, ఇంక మీరు దేవుళ్ళు అన్నమాట కదా.
కనుక ప్రియులారా గమనించండి, అలాగ మనుషులను దేవుళ్ళుగా మార్చుకుంటున్నాం, కానీ సృష్టికర్త అయిన దేవుని కోసం మనకు అర్థం అవ్వట్లేదు. ఏ బట్టలు వేసుకుంటూ మంచిదో ఆలోచిస్తున్నాం. ఏ దేవుడైతేనో లేండి, ఏదైతేనో లేండి, ఏ బట్టలైతేనో అని చెప్పి భార్య బట్టలు కట్టుకొని వెళ్ళిపోతావా? ఏ మందులైతేనో అని ఏది పడితే అది మింగేస్తావా? ఏ బస్సులు అండి ఎక్కేయటమే కదా రోడ్డు మీద వెళ్తుందని ఇలాగ అమలాపురం వెళ్ళే బదులు కాకినాడ వెళ్ళిపోతావా? అంటే ఇవన్నీ ఆలోచిస్తున్నాం. సృష్టికర్తని దేవుడు ఎవరు, ఎవరిని కలిగి ఉంటే పరలోక రాజ్యానికి వెళతాం, పాప క్షమాపణ కలుగుతుంది అనే ఆలోచన ఈరోజు మనిషికి లేదు. అబ్రహాం అయితే దేవుని గురించి ఆలోచన చేసేవాడట, వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవాడట, కష్టపడిన కుటుంబానికి చెందినవాడు. రెండవదిగా తను మెసపతోమియా దేశంలో ఉండగా దేవుని స్వరాన్ని విన్నాడు. తర్వాత సృష్టికర్త అయిన దేవుడు ఎవరా అని ఆలోచన చేశాడట. అలా ఆలోచన ఉండగా ఆ రాత్రి దేవుడు అబ్రహాముని దర్శించాడట. అబ్రహమా అని పిలవగానే చిత్తం ప్రభువా, ఎవరు నువ్వని అడిగాడు. ఏ దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నావో, ఏ దేవుడు స్వరం వినాలనుకుంటున్నావో, ఏ దేవుని దగ్గర శేష జీవితాన్ని గడపాలనుకుంటున్నావో ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి నేనే అన్నాడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి నేనే. అబ్రహం అంటున్నాడు, నీ పేరేంటుంటే, నీ స్వరం ఏంటుంటే నాలో తెలియలేని అనుభూతి కలుగుతుందయ్యా. నీ స్వరం వింటుంటే నా ప్రాణమేదో గాలిలో తేలినట్టు అవుతుందయ్యా. నీ స్వరం వింటుంటే నీ దగ్గరికి రావాలని, నిన్ను చూడాలని, నా శేష జీవితం అంతా నీ పాదాల దగ్గర గడపాలని నాకు అనిపిస్తుందయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆదికాండం 12వ అధ్యాయంలో, నీ దేశాన్ని విడిచిపెట్టు, బంధువులను విడిచిపెట్టు, తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీకు చూపించు దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. యెహోవా తనతో చెప్పిన ప్రకారము చేసాడట అబ్రహాం. యెహోవా తనతో చెప్పిన ప్రకారము చేసాడట. దేవుడు చెప్పినట్లు చెయ్యాలి. చేస్తే ఏమవుతుంది? నీళ్లు ద్రాక్షరసం అయిపోతాయి, రంగు లేని దానికి రంగు వస్తుంది, రుచి లేని దానికి రుచి వస్తుంది, ఇలువ లేని దానికి ఇలువ పెరిగిపోద్ది. ఆయన చెప్పినట్లుగా బ్రతకటం మనం నేర్చుకోవాలి. యెహోవా తనతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అని రాయబడింది. నాలుగవదిగా అబ్రహాములో ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా? దేశాన్ని విడిచిపెట్టాడు. నువ్వు నేను లోకాన్ని విడిచిపెట్టాలి. ఏమండి, మనం లోకాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే వాక్యము చెబుతూ ఉంది చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపటంబం, అవి తండ్రి వలన కలిగినవి కావు. లోకము దానాశలు గతించిపోతాయి, ప్రభు చిత్తం చేయువాడే నిరంతరము నిలిచుంటాడని వాక్యములో రాయబడింది. యాకోబు పత్రిక 4:4లో, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైర్యమని మీరు ఎరగరా? ఎవడైతే లోకంతో స్నేహం చెయ్యాలనుకుంటాడో వాడు దేవునికి శత్రువు అయిపోతాడని వాక్యం చెబుతూ ఉంది. కానీ ఈరోజు ప్రియులారా, లోకాన్ని వదిలిన వారు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభువారు వెళ్తుంటేనట శాస్త్రులు పరిచయాలు అనబడిన వారు అన్నారు, లోకం ఈయన వెనకాల వెళ్ళిపోతుంది రోయ్. ఆయన వెనకాల లోకం వచ్చిందట, మనం లోకం వెనకాల వెళ్ళిపోతున్నాం. మనం లోకం వెనకాల వెళ్ళకూడదు, మన వెనకాల లోకం రావాలి. ఆయన అన్నాడు, లోకములో ఉండి మిమ్మల్ని నేను వేరుపరుచుకున్నానన్నాడు ఆయన. లోకములోంచి మనల్ని వేరుపరిస్తే ఈరోజు కొంచెం బాగున్న తర్వాత లోకం వైపుకి వెళ్తున్నాం మనం, లోక ఆచారాల వైపుకి వెళ్తున్నాం మనం, లోక సాంప్రదాయాల వైపుకి వెళ్తున్నాం మనం. దేవుని ప్రజలం ప్రత్యేకంగా బ్రతకాలన్న ఇంగిత జ్ఞానము లేకుండా అన్నిట్లో కలిసిపోతున్నాం. అన్నిట్లో కలిసిపోతాం. కనుక ఈరోజు ఆచారాలన్నీ మన దగ్గరే ఉంటాయి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని శుభలేఖ మీద వాక్యం రాయిస్తాం. ఎందుకంటే వాక్యం ఉండాలిక, మనం దేవుని పిల్లలం కదా. 4 ఏపులు 4 పసుపు రేఖలు, ఇది లోకం. పరిశుద్ధ వివాహ ఆహ్వానం, పాస్టర్ గారికి అడ్రస్ తెలాలిగా, లొకేషన్, బయట ఫ్లెక్స్,
ఇంటికి వచ్చాక ఒక రాట, దానికి మామిడాకులు, నువ్వు క్రైస్తవురాలు, పరలోకం వెళ్ళిపోతావు, మేఘం వేసుకొచ్చి ఎక్కేస్తావు. అమలాపురం వెళ్ళిపోటాక ఆటో కాదు. జాగ్రత్త సుమా. ఏమండి అక్కడ ఒక రాట, ఏమండి మళ్ళీ అక్కడ ఒక చుక్క, ఇలాంటివన్నీ పెట్టేటువంటి వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవుడు ఎప్పుడు లోకానికి వేరుగా బ్రతకాలి. ఏమండి లోకం మనల్ని చూసి మారాలే తప్ప లోకాన్ని చూసి నువ్వు మారిపోకూడదు. ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, ఇంకా ఎదురులు చూస్తూనే ఉంటావు. కొంతమంది బుద్ధిమంతులు ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు తిరిగి వెళ్తా కూడా ఎదురు చూస్తున్నారు సార్. ఎదుడు గుద్దేస్తుందని. ఏమండి అంటే బతికేద్దామని ఇక్కడే ఉండి ఎందుకు వచ్చిందండి? ఇక్కడ ఉండగా బాధలే, అక్కడ పోతే గొడవ ఉండదు. బాలే చెప్పో బాబా, పొద్దున మొదలెట్టాం, ఇంక వెళ్ళిపోతాం అంట అన్నట్టు చూస్తున్నారు మీరు. అంటే ఇంకా ఉంటావా ఇక్కడ? జాగ్రత్త సుమా. ఎదురులు చూసేవాళ్ళు, తిథులు చూసేవారు, ముహూర్తాలు చూసేవారు, నక్షత్రాలు చూసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా లోకాన్ని వదలని వారే. మా చెల్లి ఇల్లు కట్టుకుంది. ఇల్లు కట్టుకున్నప్పుడు మా చెల్లి నన్ను ఓపెన్ చేయడానికి పిలిస్తే, అక్కడ పాస్టర్ గారు చర్చికి వెళ్తుంది కనుక ఆ పాస్టర్ గారిని పిలిచి మీరే ఓపెన్ చేయండి అన్నాను. ఆయన ఇల్లు ఓపెన్ చేశాడు. మేమందరూ పరిశుద్ధ అని పాటలు పాడుకుంటూ లోపలికి వెళ్ళి తిరుగుతుంటే మా చెల్లెళ్ళ చుట్టాలు వచ్చేయమన్నారో తెలుసా? అన్నయ్య హల్లెలూయా అంటున్నారు, స్తోత్రం అంటున్నారు, ప్రార్థన అంటున్నారు, పాటలు అంటున్నారు. కొత్తింట్లో ఆడబొడుసును పిలిచి కొత్త ఇటుకలతో పొయ్యి పెట్టి పాలు పొంగించరా అంది. నేనన్నాను, పాలు పొంగితే పొయ్యి ఆరిపోద్ది అంటే కొత్తింట్లో పొయ్యి ఆరిపోతావా? పాలు పొంగించకూడదు, పాయసం కాసి ఇవ్వాలి దేవుని పిల్లలకి. లేదన్నయ్య, పాలు పొంగితే 4 ఏపులకి పొంగినట్లుగా సంసారం పొంగిపోద్దట. 4 ఏపులకి పొంగిపోతే దాఖలు ఏముంటాయి? ఇంకా నీ సంసారం 4 ఏపులకి పొంగిపోతే కొంపలు ఏముంటాయి? అంటే ఉద్దేశం ఏంటి అంటే బుగ్గుపాలు అయిపోవాలన్నమాట. మళ్ళీ ఆడబొడుసు రావాలట. నీ పిల్లలు ఎడితే వచ్చింది ఆడబొడుసు, తలకి నూనె చొక్కెట్టింది ఆడబొడుసు, పిల్లలకి ముద్ద అన్నం పెట్టింది ఆడబొడుసు, ఇల్లు కట్టో సీరట్టు పూటకు వచ్చేసింది. మళ్ళా అంటారు పాటర్ గారు, మీతో ఎప్పుడు చెప్పలేదు కానీ మాకు చాలా పుట్టలోనే ఉన్నాయి పాములన్నీ. జాగ్రత్త సుమా, పాములన్నీ పుట్టలోనే ఉంటాయి. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయంలో లేవీయుడు బయలుదేరి వస్తా ఏమన్నాడో తెలుసా? ఆ బండితోలే అతను అంటాడు, ఇక్కడ భోజనం చేద్దామండి, సందడిపోయిందంటే ఇక్కడొద్దు, అక్కడ మా ఊళ్ళు ఉన్నారు. ఆ మా ఊళ్ళు అన్న వాళ్ళే కొంప కొల్లేరు చేసేసారు. అవునా? మా ఊళ్ళని ఎవరిని అనుకుంటే వాళ్ళే కొంప కొల్లేరు చేసేసారు. నా నిర్ణయం అయితే ఒకటే, మీ నిర్ణయం ఏంటో నాకు తెలదు. ఆకలి అన్నప్పుడు అన్నం పెట్టింది యేసు, నాకు రక్షణ ఇచ్చింది యేసు, బ్రతుకును మార్చింది యేసు, బ్రతుకు తెరువు కల్పించింది యేసు. ఆయన కోసం బ్రతుకుతాను, ఆయన కోసమే సత్తాను, అంతే. ఇంకేమీ నాకు అక్కర్లేదు. ఆకాశములో నువ్వు ఉండగా భూమి మీద నాకేది అక్కర్లేదన్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు ఆచారాలు ఎక్కువైపోయినాయి. అమావాస, పౌర్ణమి. అమావాస మంచిదా, పౌర్ణమి మంచిదా? పౌర్ణమి మంచిదండి. నిండు చంద్రుడు ఉంటాడు, ఎలుగు. పౌర్ణమి రోజు పెళ్లి చేస్తే ప్రేమ పొంగిపోద్దట. ఎవడు చెప్పాడు? అమావాస నాడు చంద్రుడు చిన్నోడు ఉండి రోజు 15 రోజులకి పెద్దోడు అయిపోతాడు. పౌర్ణమి రోజు పెద్దోడు ఉండి రోజు తగ్గిపోతాడు. అమావాస నాడు పెళ్లి చేసుకుంటే రోజుకి ప్రేమ పెరిగిపోద్ది. పౌర్ణమి రోజు చేసుకుంటే రోజుకి తగ్గిపోద్ది. జాగ్రత్త. అందుకే ఈరోజు చాలామంది పెళ్ళైన కొత్తలో నువ్వు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, 7 అడుగుల సంబంధం, ఏనాడో వేసిన బంధం, రోడ్డు మీద చేతుల మీద ముద్దెట్టుకుని వెళ్ళిపోతున్నారు. సంవత్సరం అవగానే వాళ్ళ ఇంటికాడ ఏమంటారో తెలుసా? కబుర్లు చెప్పుకో, నేను వచ్చేసరికి కొంపలో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఎప్పుడు చేసుకున్నారో పెళ్ళిళ్ళు? పౌర్ణమి అనుకుంటాను, అందుకే తగ్గిపోయింది కదా. కనుక ఈరోజు అమావాస పౌర్ణాలు చూస్తారు. ఇల్లు ఓపెనింగ్ చేశాక ఆవుని తీసుకొచ్చి పేడేయించాలి. పాస్టర్ గారు ప్రార్థనకి రావాలి, ఆవు వచ్చేయాలి అక్కడికి. మొన్న ఒక దైవజనుడు చాలా చక్కగా చెప్పాడు ఆ మాట. ఏమండి, ఆవు వచ్చేయాలట, పాస్టర్ గారు ప్రార్థన చేయటానికి వచ్చేయాలట. అమ్మా నేను ఎలాగైతే ప్రార్థన చేయను అన్నాడు ఆ సేవకుడు. ఆవిడ అందే, ఏమండి మా ఆయన మారలేదు,
మీరు ఇంకేం అనకండి, ఆవు మా ఆయన వైపు, మీరు మా వైపు. ఆవట ఆయన చుట్టమట, ఈయన చుట్టమట. చూసారా? అందుకని చెప్తే ఆవుని తిప్పుతుంటే ఏం చేయమంటావమ్మా? ఆవు ఏం చేస్తా చెయ్యండి. ఇప్పుడు ఆవు పేడ హిందీడు ఏమి వేయాలా? అలాగ అయిపోయిందన్నమాట క్రైస్తవ్యం. చూసారా? ఆచారాలు ఏమండి, ఆచారాలు. నేను మంచి రాజారావు గారు అనే ఒక సాక్ష్యం నేను విన్నాను. ఆ రోజు నేను ఏమండి దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో వెళ్ళినప్పుడు ఆయన సాక్ష్యం చెప్తూ అన్నాడు, నేను చేతబడి చేసేవాడిని, చేతబడి చేసేటప్పుడు ముగ్గులు వేసేవాడిని, ఒక్కో రకమైన ముగ్గు వేసినప్పుడు ఒక్కో రకమైన దెయ్యం వచ్చేది, అప్పుడు నేను చేతబడి చేసేవాడిని, కనుక ముగ్గులు వేయకూడదు, క్రైస్తవ చెల్లాయిలు అన్నాడు. ఏమండి ఈరోజు మనం వాకళ్ళ సాలక చేతుల మీద కూడా ముగ్గులు వేసేస్తున్నాం కదా. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ముగ్గులే కదా. జాగ్రత్త సుమా. ఇంకెంతకంటే నేను ఎక్కువ చెప్పను, కానీ లోక ఆచారాలు, లోక పద్ధతులు మనం చేయకూడదు. లోకానికి వేరుగా మనం బ్రతకాలి. క్రైస్తవ జీవితంలో చాలా సపరేట్గా మనం బ్రతకాలి. జనం వారి విధులన్నీ వేరుగా ఉంటాయని సాక్ష్యం ఇచ్చాడు. ఏమండి, నేను యూదుడును గనుక ఆ పని చేయజాలను అన్నాడు మొద్దుకై. మరి నేను క్రైస్తవరాలను గనుక ఆ పని చెయ్యజాలనని ఎప్పుడైనా నువ్వు అన్నావా? ఆచారాల వైపు ఎప్పుడు వెళ్ళకూడదు. ఏమండి, వాహనం కొంటావు, లేకపోతే ఇంటికి బూడిది గుమ్ముడికే కడతావు, ఎండకి అది ఎండిపోద్ది. ఇప్పుడున్న కాయలు సరిగా ముగ్గేదాకా, బాగా పండేదాకా లేకుండా తెచ్చి తలిగించేస్తున్నావు కనుక పచ్చికాయ ముగ్గిపోతే అక్కడి నుంచి ఏడుపు ఎక్కువైపోద్ది. ఎవడ గోడ తలిగేసింది, ఎవడ గోడ తలిగేసింది, ఎవడ గోడ తలిగేసింది. కాయ బాగా కుళ్ళిపోయింది తల్లి, నీ బుర్రపాడైపోయింది. కాయ కాదు, నీ బుర్రపాడైపోయింది. ఏమండి, ఎవడున్నారు దిష్టి తలిగించి చేతబడి చేసేసారు. ఇంకా ఆతలోడికి పని ఏమీ లేదు, పాపం నీ చుట్టూ తిరుగుతున్నాడు చేతబడి చేయటానికి. ఏమండి, ఇలాంటివన్నీ పెట్టుకుంటారు. 1,50,000 బండి అండి, ₹10 నిమ్మకాయ అండి. గట్టిగా యాక్సిడెంట్ అయితే ముందు నలిగిపోయింది నిమ్మకాయ, అది నీ బుర్రకాయని కాపాడేస్తుందా? చెప్పండి. నిమ్మకాయ తలిగించేస్తావు అంటే క్రైస్తవుడు అలా చెయ్యొచ్చా? దేవుణ్ణి ఎరగని ప్రజలు ఏమైనా చేస్తే చెయ్యొచ్చు గాక, మనం మాత్రం అలాంటివి చేయకూడదు. అబ్రహాము దేశాన్ని వదిలాడు, మనం లోకాన్ని వదలాలి. లోక ఆచారాలు వదలాలి, లోక పద్ధతులు వదలాలి. లోకానికి వేరుగా మనం బ్రతకటం మనం నేర్చుకోవాలి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకే ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయములో అంటాడు, నీ పుట్టిక అనగా నీ జనన విధానము చూడగా అది మంచిది కాదు, నీవు పుట్టిన నాడు నాభీశ్రోత్రము కోయబడలేదు అంటాడు. నీ పుట్టిక మంచిది కాదు, నీ తల్లి ఒకరు నీ తండ్రి ఒకరు, నువ్వు పుట్టిన నాడు నీ నాభీశ్రోత్రము కోయబడలేదు అంటే బొడ్డు కొయ్యబడలేదు అంటాడు. తల్లి కడుపులో బిడ్డ 9 నెలలు పెరుగుతాడు. 9 నెలలు అయ్యాక బిడ్డ పుట్టాక అమ్మమ్మ వచ్చి అంటదే, అగా 500 పరుపు కాదు, ₹1000 పరుపు తెచ్చి నా మనవడికి నెప్పు తలగకూడదు. అప్పుడు ₹1000 పరుపు ఎత్తున్నావు. తల్లి కడుపులో ఉండగా ఎవడేసాడు పరుపు? సృష్టికర్త అయిన దేవుడేశాడు. అదే మాయ. ఆ మాయను పెట్టాడు. తల్లి ఇలా పడుకుంటే ఆ పరుపు అంటదట, ఆగో నేను వస్తున్నాను, ఇలా వచ్చి ఇది తలగకుండా, మంచం కూడా తలగకుండా కాస్తుందట. ఇలా పడుకుంటే ఈ పక్కకు వచ్చి కాస్తుందట. 9 నెలలు రెండు కలిసిపోయి ఉన్నాయి. వాడు బిడ్డ పుట్టేగానే మాయ కూడా బయటకు వస్తే వీళ్ళిద్దరూ కలిసి పెరిగారమ్మ, ఎడది వద్దని సంచోటించి పీకి తలిగించి అందులో వేసేస్తారా? బొడ్డు కత్తిరించకపోతే ఏ మాయ అయితే అప్పుడు దాకా ఉపయోగపడిందో అదే మాయలో ఉన్న ఇసవాయువులు వెళ్ళి బిడ్డ చనిపోద్ది. అందుకే దాన్ని కత్తిరించబడాలి. లోకములో ఉన్న మనం యేసులో పుట్టినప్పుడు లోకంతో కట్ చేయబడాలి. ఆ లోకమే మనల్ని చంపేస్తుంది. ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, వర్ధెల్లకుండా లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అవే మనల్ని చంపేస్తుంది. కనుక లోకానికి మనం వేరే బ్రతకాలి. దేవునికి స్తోత్రం. పేతురు గారండి వార కట్టేసి ఉంచాడు దోణి. యేసుప్రభు వెళ్ళాడు, చేపలు పడతావా? పట్టాలనే కదయ్యా. మరి కట్టేసి ఉంటే చేపలు ఎలా పడతావు? కట్లిప్పు అన్నాడు. కట్లిప్పాడు. లోపలికి నడిపి అన్నాడు. లోపలికి నడిపాడు. యేసుప్రభు కూర్చొని కట్లిప్పి లోపలికి నడిపి కుడివైపున వల వేయమన్నప్పుడు అప్పుడు విస్తారమైన చేపలు పట్టినట్లుగా మనం చూస్తున్నాం.
అంటే వారం ఉన్నంతసేపు ఏం కనపడుతుందో తెలుసా? చచ్చిపోయిన చేపలు, చచ్చిపోయిన పాములు, రోతలు మనకు కనపడి దుర్వాసన పడుతుంది. మనం లోపలికి వెళ్ళినప్పుడు ప్రశాంతమైన వాతావరణం కనపడుద్ది. లోకం వారం మనం ఉండకూడదు, ఆచారాల వారం మనం ఉండకూడదు, సపరేట్ అయిపోవాలి. మీరు అనొచ్చు, మీకు ఎవరు లేరేమో బాబయ్య, అందుకే మీరు అలా చెప్తున్నారు. మాకు చాలామంది ఉన్నారండి. నాకు ఉన్నారు. మా మామయ్య గారికి 90 పిల్లలు, 80 ఆడోళ్ళు, ఒక్కడే మగోడు. ఎంతమంది ఎలా పుట్టారంటే వీడి కోసం చూస్తే పుట్టేశారంటాడు ఆయన. నేను 4 అల్లుండి. అందరూ ఆదివారం పెడతారు పెళ్ళిళ్ళు, మేము వెళ్ళాం, మాకు పని లేదు, అంతే. ఆదివారం పెడితే మేము రాం, ఎప్పటికప్పుడు వచ్చి కనపడతాంలే. అలాగైతే మీకు మాకు సంబంధం ఉండదు. ఏమిటన్నా మీకు మాకు సంబంధం ఉండదు? నువ్వు చెప్పడం ఏంటమ్మా, నేనే చెప్తున్నాను. నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళు. నమస్కారం అనే వాళ్ళు 100 మంది పోతే వందనాలు ఈ మంది ఉన్నారు. మనకి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందుకనే లోకాన్ని మనం విడిచిపెట్టాలి, లోక ఆచారాలను మనం విడిచిపెట్టాలి. అబ్రహాము లోకాన్ని విడిచిపెట్టాడట, దేశాన్ని విడిచిపెట్టాడట. 2, ఆయన బంధువులను విడిచిపెట్టమన్నాడు. బంధువులు అనగా శరీర కార్యాలు. ఆ శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఆ శరీర కార్యాలే దేవుని రాజ్యం వెళ్ళకుండా మనల్ని ఆపు చేసేస్తుందని కూడా బైబిల్ చెప్తుంది. ఆ శరీర కార్యాలను మనం విడిచిపెట్టగలిగితేనే మనం దేవుని రాజ్యానికి మనం వెళ్ళగలం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వం ప్రభు దగ్గరికి రాకముందు మీకున్నటువంటి ఆశలను, అజ్ఞాన దశలో మీరున్నప్పుడు మీకు కలిగిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అప్పుడు యేసు దగ్గరికి మీరు రాలేదు, యేసయ్య మీకు తెలియదు గనుక దూరస్తులుగా ఉన్నారు. ఇప్పుడు సమీపస్తులు అయిపోయారు గనుక, అప్పుడు ప్రభుని ఎరగిన వాళ్ళు ఇప్పుడు ప్రభు చేత విశేషముగా ఎరగబడిన వారు గనుక మూల పాఠాల వైపు మీరు వెళ్ళకూడదు, మీకున్న శరీర ఆశలను అనుసరించి నడవకూడదని చెప్పాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదువుదాం. మనం పోకిరి, చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నట్టుకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన దుర్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు అన్నాడు. ఇక్కడ ఎవండి? తాగుబోతులు, విందులు, పోకరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలే. టీవీ పెడితే మనకి వినబడుతుంది, ఆట కావాలా పాట కావాలా అంటున్నాడు కదా, ఆట కావాలా పాట కావాలా, అవన్నీ కూడా శరీరానికి సంబంధించినవే. శరీర కార్యాలను అబ్రహాం విడిచిపెట్టాడు. నువ్వు నేను శరీర కార్యాలు అనగా బంధువులు అనగా శరీర కార్యాలు. మీకు అర్థమవుటకు చెప్తాను. దావీదు మహాచక్రవర్తి మిద్దె మీద తిరుగుతున్నాడట. రాజులు యుద్ధానికి వెళ్ళే కాలం అట అది. యుద్ధానికి వెళ్ళే కాలంలో మిద్దె మీద తిరుగుతుంటే బాత్రూంలో స్నానం చేస్తుందట బెచ్చబా. ఆమెను చూశాడట. చూస్తే ఈవిడెవరా అని వాకూపు చేశాడట. ఫలానాయన భార్య అని చెప్పగానే పిలిపించుకొని ఆమెతో తప్పు చేసేసాడు. తప్పు చేసిన తర్వాత వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి చెప్పింది, నేను గర్భవతిని అవుతున్నానని. భర్తను పిలిచాడు. యుద్ధం ఎలా జరుగుతుందని అడిగాడు. బాగానే ఉంది రాజా అంటే, సరే ఇవాళకి ఇంటికి వెళ్ళి పడుకోమంటే ఇంటికి వెళ్ళలేదు ఆయన. మన్నాడు అతనే మందు పట్టించాడు. మందు తిమ్మిరి మీదైనా వెళ్తాడేమో అని. అలా కూడా వెళ్ళలేదే అని అడిగాడు. యోవాబు నీ సేవకుడు దండులో ఉండగా, ఏమంటే యుద్ధము జరుగుతూ ఉండగా భార్యతో సుఖించటానికి, సంతోషించటానికి ఇది సమయమా అని అడిగాడు. అప్పుడు వెంటనే దావీదు ఒక లెటర్ రాసి, ఈ లెటర్ పట్టుకొచ్చిన యుద్ధం మోపుగా జరిగే కాడ పెట్టమని చెప్పి సంపించేశాడు. ఉరియా చనిపోయాడు.
చనిపోయిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి ఆవిడ్ని తీసుకొచ్చి కోటలో పెట్టుకున్నాడు. ఎవరైనా అడగాలిగా, కోటలో ఉన్నవాడు పేటలోకి వచ్చింది ఏంటండి, లేదా పేటలో ఉన్నవాడు కోటలోకి వచ్చింది ఏంటని అడగాలిగా. ఎవరు అడగలేదు. దావీదు ఆ నాతాను ప్రవక్తను దేవుడు పంపించాడు. నాతాను వచ్చాడు, కథ చెప్పాడు. మహారాజా, నీ రాజ్యంలోకి అన్యాయం జరిగింది. నా రాజ్యంలోనా అన్యాయమా? ఏంటో అన్యాయం అంటే, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి 1 గొర్రె ఉంది. 100 గొర్రెలు ఉన్నవాడి ఇంటికి మార్గదర్శకుడు ఒకడు వచ్చాడు. అయితే 100 గొర్రెల్లో ఒకటి వధించి ఆతిథ్యం ఇవ్వాల్సింది. ఆ 100ని ఎలా ఉంచుకొని ఈ గొర్రెను వధించి ఆతిథ్యం ఇచ్చాడంటే, ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలి, 1 గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాలని తీర్పు తీర్చేశాడు. అయితే నాతాను అన్నాడు, ఆ దుర్మార్గుడవు నువ్వే అన్నాడు. ఇప్పుడు దావీదు మిద్దె మీద తిరుగుతూ ఉండగా తన మనసులో రేగినటువంటి శరీర కోర్కే తన ఇంటికి వచ్చిన బంధువు. ఏమండి, దావీదు మిద్దె మీద తిరుగుతుండగా ఆ శరీరంలో ఆమెను చూసి ఎలాగైనా అనుభవించాలని కలిగిన ఆశ, ఆ కోరికే తన ఇంటికి వచ్చిన బంధువు. అందుకనే శరీర కార్యాలకు సూచనగా ఉంది. బంధువులంటే శరీర కార్యాలను విడిచిపెట్టాలి. అబ్రహాం దేశాన్ని వదిలాడు, మనం లోకాన్ని వదలాలి. అబ్రహాం బంధువులను వదిలాడు, మనం శరీర కార్యాలను మనం వదలాలి. శరీర కార్యాలను మనం విడిచిపెట్టేటువంటి వారిగా ఉండాలి. ఆగరు అనేటువంటి ఆమెను కూడా ఆయన పంపించేశాడు కదండి. పంపించేశాడా లేదా? ఆగరు అనే ఆమెను కూడా పంపించేశాడు. ఇక నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపోమని పంపించేశాడు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవని బైబిల్ చెప్తుంది. దేవుని రాజ్యం వెళ్ళకుండా మనం లాభ చేసే అవే కనుక వాటిని జాగ్రత్తగా శరీర కార్యాలను చంపేయాలట. చంపిన ఎడల మనం జీవిస్తామట. దేన్నైతే నువ్వు బ్రతకనిచ్చావో అదే ఏదో రోజు నిన్ను చంపేద్ది. అందులో తేడా లేదు. నీ శరీరంలో దేన్నైతే నువ్వు బ్రతకనిచ్చావో అదే ఏదో రోజు చంపేద్ది. అమాలేకుల్ని చంపేయమని సౌలుతో చెబితే అమాలేకుని బ్రతికించాడు. ఏ అమాలేకుని వదిలేశాడు, అదే అమాలేకుడు సౌలుని చంపేశాడు. నువ్వు ఈరోజు నీ శరీర కార్యాలను చంపకుండా, వదలకుండా, వాటిని గెంటి వేయకుండా ఉంచుకుంటే అదే శరీరంలో ఉన్న క్రియ నిన్ను ఆత్మీయ జీవితంలో చంపేస్తుంది. కనుక శరీర కార్యాలను మనం విడిచిపెట్టాలి. అబ్రహాము కష్టపడిన కుటుంబానికి చెందినవాడు. 2 అబ్రహాము దేవుడు ఎవరా అని అన్వేషించినటువంటి వాడు. 3వదిగా దేశాన్ని వదిలాడు. 4వదిగా బంధువులను వదిలాడు. 5వదిగా చెప్తున్నాను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అన్నాడు. ఏమండి, మనం కూడా మన తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. ఎవరు మన తండ్రి? యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు అన్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అపవాది సంబంధులు ఎవరు? అపవాదికి మరొక పేరు ఉంది, దుష్టుడు. దుష్ట సాంగత్యం మంచి నడవడికిని చెరిపివేస్తుందని వాక్యంలో చెప్పబడింది. మూర్ఖులకి తరము వారికి వేరుగా ఉండండి అని వాక్యం చెప్తుంది. కనుక దుష్ట స్నేహాలు, దుష్ట సాంగత్యాలు మనకు ఉండకూడదు. ఆ అపవాది సంబంధించినటువంటి స్నేహితులందరినీ వదిలేయాలి. చాలామంది టైంపాస్ కోసం వాళ్ళతోటే చేస్తుంటారు. అపవాదికి సంబంధించిన దుష్టులతో స్నేహం చేస్తుంటారు టైంపాస్ కోసం. అలా చేయకూడదట. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరిపేస్తుందట. ఒక 3 ఉన్నారట. ఒకడు బట్టలు అమ్మేవాడట, ఒకడు వ్యవసాయం చేసేవాడట, ఒకటి ఖాళీగా పేకాడేవాడట. ఈ 3 కలిసి ఏరు దాటి వెళుతూ ఉండగా భయంకరమైన గాలి వచ్చి ఆ నామను గెంటేస్తే ఎక్కడో దివిలో పడిపోయారో. అక్కడెక్కడ మనుషుల సంచారం లేదు. అయితే అక్కడ ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోయారు. ఎవరో కనపడటం లేదు. సరే, ఎవరైనా కనపడినప్పుడు పిలుద్దాంలే అని చెప్పి అందాక పేకాడదాం రండి అని వీడి దగ్గర పేక ఉంటే పేక ముక్కలు ఇతలకి తీశాడు. సరేలే, ఏం ఊసిపోవటం లేదు, మనుషులు కనపడేదాకా మనం ఉండాలి కదా అని చెప్పి వీళ్ళు కూడా పేకాడటం మొదలెట్టారు. అలాగొక 1 నెలలు పేకాడారు. ఈ లోపల సడన్గా దేవదూత ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షమయ్యి బట్టలు అమ్ముకుండి వాడిని అడిగిందట, నీకేం కావాలని అడిగిందట. ఈడప్పుడు దాకా పేకాడినా కానీ ఏమన్నాడో తెలుసా? నన్ను అర్జెంటుగా పంపించే, పండగ సీజన్ నేను బట్టలు అమ్ముకుంటాను అన్నాడు. మంచే కదండి అంట, చెప్పండి, మంచేనంట? మంచే. 2 రైతుని అడిగింది, నన్ను అర్జెంటుగా పంపించే, నేను వ్యవసాయం చేసుకోవాలన్నాడు. అంటే ఆడినా కానీ అది మాత్రం వీళ్ళకి అంటుకోలేదు. వీళ్ళ ఆలోచన పాడవలేదు.
వీళ్ళు మళ్ళా బట్టలు అమ్ముకోవటానికి ఒకటి వెళ్ళిపోయాడు, వ్యవసాయం చేయటానికి ఒకటి వెళ్ళిపోయాడు. మూడోవాడిని అడిగింది, నీకేం కావాలని అడిగింది. ఆడు కూడా ఏదైనా కోరుకుంటే బాగుండు, వాళ్ళిద్దరిని ఎందుకు పంపేసావు, పిలు పేకాడుకోవాలన్నాడట. ఆడికి ఇచ్చిన మాట కోసం మళ్ళా వాళ్ళని పిలిచేసి వచ్చింది అక్కడికి. ఎందుకు పిలిచావు మమ్మల్ని అంటే, నెల్లాళ్ళు వీడితో స్నేహం చేశారు కనుక ఆ కర్మ అనుభవించటమే. దుష్ట సాంగత్యం మంచి నడవడికని సరిపేస్తుందట. దుష్టులకి సంబంధించిన స్నేహాలన్నీ కూడా మనం వదిలేయాలి. దుష్టులకి సంబంధించిన ఏమండి ఆ కార్యకలాపాలన్నిటినీ కూడా మనం వదిలేయాలి. కనుక గమనించండి ప్రియులారా, ఐదవదిగా తండ్రి ఇంటిని అనగా అపవాదికి సంబంధించిన వాటన్నిటినీ, అపవాది మనకి నేర్పినవన్నిటినీ కూడా మనం వదిలేయాలి. 6వ మాట చెప్తున్నాను, రండి. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం త్వరగా. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని నీవు ప్రేమించి మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని దహన బలి అర్పించమని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాముకి అబ్రహామును దేవుడు పిలిచాక దేశాన్ని వదిలాక, బంధువులను వదిలాక, తండ్రి ఇంటిని వదిలాక చూపించు దేశానికి వెళ్ళిన అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అలా ఆశీర్వదించి ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాముకు దర్శనమందొచ్చెను. అబ్రహామానికి నేను కేడమును, నీ బహుమానమును నేను అధికము చేస్తాను అన్నాడు. ఏమిస్తే లేవయ్యా, అన్నీ ఇచ్చావు, నేను పిల్లలు లేనున్న అయిపోతున్నానే. నా ఇంటి పెద్దదాసుడైన ఎలియాజరే కదా నా ఆస్తికి వారసుడు. కాదు అబ్రహామా, నీ గర్భాన పుట్టబో ఇస్సాకే నీ ఆస్తికి వారసుడు. మేదటి సంవత్సరానికి నీ సంకన సంటి బిడ్డ ఉంటుందని దీవించాడు. కానీ బిడ్డనివ్వటానికి 25 సంవత్సరాలు ఆలస్యమైపోయింది. అయితే ఆదికాండం 21వ అధ్యాయంలో చూడండి, 21వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలాగ రాయబడింది, తాను చెప్పిన ప్రకారం యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాని గుర్చి చేశాను. దేవుడు అబ్రహాముతో చెప్పిన సారా గర్భవతి అయి అతనికి కుమారుని కనేను. చూశారా, తగిన సమయం వచ్చింది, మాటని జ్ఞాపకం చేసుకున్నాడు, చక్కటి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ముసలమ్మ కొడుకుని కన్నదే, అయ్యో ముసలిది పిల్లోని కన్నదని అందరూ నవ్విపోతారని నవ్వు అని అర్థం వచ్చే పేరుని ఇస్సాక్ అని పేరు పెట్టింది. ఆ 8వ వచనంలో పిల్లవాడు పాలు విడిచినప్పుడు అబ్రహాము గొప్ప విందు చేయించాడట. పిల్లవాడు పాలు విడిచినప్పుడు అబ్రహాము చాలా విందు చేయించాడట. ఏమండి, డబ్బున్న వాళ్ళు పెద్దిందు చేయిస్తే డబ్బు లేని వాళ్ళు చిన్న విందైనా చేయిస్తారు కదా. ఎవడైనా ఉయ్యాల్లో వేసుకున్నప్పుడు 10 మందిని పిలిచి భోజనాలు పెడుతున్నారు కదా. అబ్రహాం అయితే ఎవరనుకుంటున్నారు, సామాన్యుడు కాదు, అతడు ప్రవక్త. అబ్రహామును ఏతూ కుమారులు అన్నారు, అయ్యా నీవు మా మధ్య మహారాజువి అన్నాడు. ప్రవక్త మహారాజు అనబడిన ఆయన కొడుకు పాలు విడిచిన తర్వాత గొప్ప విందు చేయించాడట. ఒకసారి మెండపేట ఎమ్మెల్యే గారు అనుకుంటాను, వారి మేనలుడో మేనగోళ్ళలో పెళ్ళి అవుతుంటే ఊరంతా వెళ్ళిపోతున్నారు. 3-4 రైస్ మిల్లులు పెట్టారు. ఒక చోట పెళ్ళి, ఒక చోట భోజనం, ఒక మిల్లు దగ్గరేమో ఆర్కెస్ట్రా, ఒక చోట ఏమో ఏదో పెట్టారు ప్రోగ్రాం. మేము సినిమాకి వెళ్ళి జనం అందరూ అలాగే వెళ్ళిపోతున్నారు ఏటా అని చెప్పి వెనకాల వెళ్తే తీరా చూస్తే అక్కడ ఓ పండగ. ఏమండి, ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలకి ఆడబడేట, పిలిచినోడు వచ్చేస్తాడు, పెళ్ళైనోడు వచ్చేస్తాడు, అంతే కదా. పిలిచినోడు వచ్చేస్తాడు, పెళ్ళైనోడు వచ్చేస్తాడు. పోని తినేసి వెళ్ళిపోతే బాగున్నాం, ఫోటోలు తీస్తుంటే అడ్డంగా వచ్చేస్తాడు వీడు. ఫోటోలు తీసేగాడు కూడా అడ్డంగా వచ్చేస్తాడు ఈ బాబు సొమ్ములాగా. ఏమండి, వచ్చేసి అడ్డంగా నుంచుంటాడు. ఫోన్లో వీడియో తీసిన అడ్డంగా వచ్చేస్తాడు. ఫోన్లో ఏదో వచ్చాడు అనుకుంటే ఆ క్యాసెట్ ఆల్బమ్ మన ఇంటికి వచ్చాక చూడకుండా మన కొంపలోకి వచ్చి ఆడే చూస్తాడు.
ఈ బాధ అంతా ఎందుకంటే నా పెళ్ళి అవుతుంటే మా ఆవిడకి బదులు ఇంకొక ఆవిడ పడిపోయింది. ఆ ఫోటోలు ఇప్పటికీ చూస్తుంటే దెయ్యంలాగా ఆ బురకాయే కనపడదు, ఈ బురకాయ కనపడదు నాకు. ఏమండి చూసారా? మీరు 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 చూస్తున్నారుగా. మనం కావలసిన వాళ్ళు నుంచోం, అక్కర్లేని వాళ్ళు నుంచుంటారు అక్కడికి వచ్చేసి. ఈ మధ్య ఫోటోలు కూడా చాలా గమ్మత్తుగా తీస్తున్నారు. ఎవడొచ్చినా ఫ్లాష్ నొక్కేస్తున్నారు. నిజంగా ఫోటో వచ్చేసిందేమో వెళ్ళిపోతారు. ఏమండి కనుక అబ్రహాము గొప్ప విందు చేయించాడు. ఏమండి అక్కడ వీడియోలు తీసి వాళ్ళు తీస్తూ ఉండొచ్చు గాక, ఫోటోలు తీసి వాళ్ళు తీస్తూ ఉండొచ్చు, తినేవాళ్ళు తింటూ ఉండొచ్చు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉండొచ్చు. కొంతమంది అయితే ముసలమ్మ కొడుకు పుట్టాడట, ఎలా పుట్టాడో చూద్దామని కొంతమంది, అబ్రహాం ఇందు చేసేటట్టు మంచి భోజనం దొరుకుతుందని కొంతమంది, మరికొంతమంది అయితే అసలు ఏమేం పెట్టాడు ఐటమ్స్ లెక్కేయటాన్ని కొంతమంది బయలుదేరి ఉంటారు. మొత్తం మీద అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఉండగా రాత్రి అబ్రహాము సారమ్మ అనుకుంటున్నారట, ఏమండి అందరూ నన్ను గొడ్డుపోతుంది అంటే నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా. అలా అనేవారట. ఎక్కడికైనా ఫంక్షన్కి పిలిచేవారట వీళ్ళని. అక్కడ పిల్లోని ఉయ్యాలేయాలి, సారమ్మ నువ్వు అబ్రహాము గారు రండి అని పిలిచేవారట. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడిని ఎత్తుకుంటుంటే, సారమ్మ ఎత్తుకోవద్దు, నువ్వు పిల్లలు దేని వాడివి, ఆడిని ఎత్తుకుంటే ఆడు పిల్లలు లేనివాడు అయిపోతాడంటే ఎంత మాట అన్నావంటే అబ్రహాం వచ్చనేవాడట, నేను నీ కొడుకు లాంటోడిని కదా, ఎందుకు ఏడుస్తున్నావు? అబ్రహాముని కూడా గొడ్డుపోతాడా అంటే ఏడుస్తుంటే నేను నీ కూతురు లాంటి దాన్ని కదా, ఎందుకు ఏడుస్తున్నావని ఆ ముసల దంపతులు ఒకరికొకరు వాదార్చుకునేవారట. మరి అవమానపరిచే వాళ్ళు అబ్రహాముని ఎందుకు పిలిచారంటే ఉంగరం పట్టుకుని వస్తాడని, డబ్బునవడితే 10,000 వేస్తాడని, అంతేగా. ప్రేమతో ఇల్లు అంటారు, పెద్దయ్యా నువ్వు రాకపోతే ఇంక పెళ్ళి జరగనట్టే. కాదు, మేము వేసిన ₹1 మాకు రానట్టే. లేదు ఆ పందిట్లో మీరు ఉంటే కళ మా మాకు వచ్చేద్ది, అంత రాదు. ఏమన్నా అలా కూడా చాలామంది పిలుస్తున్నారుగా. అలాగే పిలిచేవారన్నమాట. అక్కడ అనుకుంటున్నాను, నన్ను గొడ్డుపోద్ది అంటే నాకు ఎంత బాధ కలిగిందండి. గొడ్డుపోతాడంటే నాకు బాధ కలగలేదా? నాకు దేవుడు అవమానాన్ని దొర్లించి ఘనతనిచ్చాడు, నిందక ప్రతిగా పూదండనిచ్చాడు, బహుమానాన్ని ఇచ్చాడు. కనుక ఎవరూ పెంచలేని రీతిలో నా బిడ్డను పెంచుతానని ఆ ముసల దంపతులు ఎంతో ప్రేమ పెంచుకున్నారట. అలా అంటూ నిద్రపోయారట, కుర్రోడిని జోకొట్టుకుంటూ. అవి జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధిస్తున్నాడు. అబ్రహామా చిత్తం ప్రభువా, ఎంత విధేయతో చూడండి, విధేయత కలిగిన వాడు. అబ్రహామాను స్టార్టింగ్ పిలిచినప్పుడు కూడా ఏ విధేయత ఉందో ఇప్పుడు కూడా అదే విధేయత. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది చాలా విధేయులుగా ఉంటారు. రాను రాను సీనియర్టీ పెరిగిపోద్ది కదా. వంకర కాళ్ళు నిబ్బరమయ్యాక ఒయ్యారాలు మొదలవుతాయట. అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడట. ఉజ్జియా 52 సంవత్సరాలు బాగానే ఉన్నాడు, స్థిరపడిపోయాడు. ఇంకెవడో కదపడు నన్ను అనుకున్నాడు, మనసును గర్వించి చెడిపోయాడట. వంకర కాళ్ళు నిబ్బరంగా వచ్చాక ఒయ్యారాలు మొదలవుతాయట. వంకర కాళ్ళు ఉండగా చీర ఎలా పడితే అలా కట్టుకొచ్చేస్తారు. కాళ్ళు లేవులైపోయాక ఉండరా లేట్ అవుతుంది మరి చీర కట్టుకోవటానికి మీరు అనుకున్నారేంటి? కానీ నీళ్ళు చుక్కలు వేసుకుని గోసెట్టుకు వెళ్ళిపోటాక మీరనుకున్నారా? ఆడదానికి ఏదో ఉండి చీర కట్టుకొని నడుస్తుంటే పొట్టకి నీళ్ళు తరిగి పువ్వులాగాడాలట. మొదట్లో విధేయత, రాను ఇంక విధేయత ఉండదు. మొదట్లో అయ్యగారు, ఆ తర్వాత ఇప్పుడు సారమ్మ ఎవరినో ఇచ్చి చేయటం ఎందుకు, మన ఇంటికి తీసి తెచ్చుకున్నాం కదా ఐగుప్తి నుంచి అని ఆవిడని ఇచ్చి చేసేసింది. గర్భవతి అయిన తర్వాత చూపించింది అసలు రూపం, మామూలు రూపం కాదు. గర్భవతి అయిన తర్వాత, అంతకుముందు అమ్మగారు, తర్వాత అక్కగారు, సారా గారు. ఏవే సారా ఎక్కడికి వచ్చేసిందో చూడండి. భూమి మీద ఏమన్నా నిలబడగలిగిందా? ఏమండి కనుక ప్రియులారా, చాలామందికి విధేయత ఉండదు, కానీ విధేయత కలిగిన వాడు అబ్రహాం. అయ్యో లేక బిడ్డనిచ్చేవయ్యా, ఇప్పుడే ₹1,000 ఖర్చు పెట్టి పార్టీ పెట్టి అందరినీ పిలిచి కూటం పెట్టి యేసయ్య నాకు బిడ్డనిచ్చాడని సాక్ష్యం చెప్పానయ్యా. రేపొద్దున వాళ్ళు వచ్చి అబ్రహామా సాక్ష్యం చెప్పావు కదా దేవుడు బిడ్డనిచ్చాడని ఏడి అని అడిగితే ఏం చెప్పనయ్యా, నా బిడ్డని నేను ఇవ్వను అనలేదు,
నీకంటే నేను ఎక్కువ దేన్ని ప్రేమించట్లేదు, నువ్వు ఇచ్చేయమంటున్నావు, తెచ్చేస్తానన్నాడు అంతే. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఎంత విధేయత కలిగిన వాడో చూడండి. మనం కూడా విధేయత కలిగిన వారిగా మనం ఉండాలి. ప్రియులారా, విధేయత కలిగిన వారిగా ఉండాలి. ఎబ్రీ పత్రిక 5:8 ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడట యేసయ్య. ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడట. అపోస్తుల కార్యాలు 5:32 విధేయులగు వారి మీదకే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరి మనకి విధేయత లేకపోతే మన మీదకి వచ్చేది ఎవరు? మూర్ఖపు ఆత్మ, నిద్రగొట్టే ఆత్మ, మోసపుచ్చే ఆత్మ. అందుకే మందిరానికి వచ్చి నిద్రవుతుంటావు. గట్టిగా లేపితే గత్తమాను ఎలాగంటే రాను. మూర్ఖపు ఆత్మ. నీ మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ కాదు. ఇంటికాడ మా బావగారు 500 కష్టపడి 100 రూపాయలు ఖర్చు పెట్టి 400 పెడితే సైలెంట్గా అందులో 300 కొట్టేస్తున్నావు. మోసపుచ్చే ఆత్మ. ఈ 3 పోగొట్టేసి అమ్మగారింటికి వెళ్ళి రిచ్చా మీద పరిపేసుకుని 2 బిందులు పెట్టుకొని మా అమ్మ కొందే. డబ్బు మొగుడిది, గొప్ప అమ్మదే. మోసం. ఈ మోసపుచ్చే ఆత్మ. పడగొట్టేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, కేకలేసేస్తున్నావు. ఏ ఆత్మ చూసుకో. విధేయత లేకుండా పరిశుద్ధాత్ముడు రాడు. తనకు విధేయులగు వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మ అని రాయబడింది. నీలో నాలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకని అవిధేయత వలన అందరూ పాపులైపోయారట. ఆయన విధేయత వలన అందరూ నీతిమంతులైపోయారట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక మనం దేవునికి విధేయత కలిగి ఉండాలి, సేవకునికి విధేయత కలిగి ఉండాలి, సంఘానికి కూడా మన విధేయత కలిగి ఉండాలి. ఈరోజు విధేయత ఉందా మనకి? చాలామంది కోసం తమ్ముడు నాతో చెప్తాడు, మా ఇంటికి వచ్చినప్పుడు పలానా అన్న ఇలాగా, పలానా అన్న ఇలాగా, పలానా అన్న ఇలాగంటే వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను మీటింగ్లో చెప్తాను, అక్కడున్న తమ్ముళ్ళు ఇలా ఉంటారు తెలుసా అని. ఏమండి, చాలామందితో చెప్తాను, మీ అందరి కోసం చెప్తాను. బయట నిద్రపోతే నిద్రపోయారని కూడా చెప్తాను, మనకేం డౌట్ లేదు. అది ఏదున్నా చెప్తాను. కనుక ప్రియులారా, విధేయత అనేది చాలా గొప్పది. సమ్మా మినిస్ట్రీలో విధేయత కలిగిన వారిని దేవుడు అనుగ్రహించాడు. మీరందరూ మీ సేవకుడికి ఎంత విధేయత చూపిస్తారో, వచ్చిన సేవకుడికి ఎంత విధేయత చూపిస్తారో, పరిచర్య చేయటకు ఎంత విధేయులుగా ఉంటారో, లేదా సంఘానికి కట్టుబడి ఎంత విధేయులుగా ఉంటారో చాలా సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, జ్ఞానవంతులు ఎంతమంది ఉన్నా మాకిచ్చే విధేయత, గౌరవం మాత్రం ఇస్తానే ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. విధేయత చాలా గొప్పదండి. ఆయన విధేయత కలిగిన వాడండి. కనుక అబ్రహాము కష్టపడిన కుటుంబానికి చెందినవాడు. నువ్వు నేను కష్టపడి పని చేసుకుని భోజనం చేయాలి. జులాయిలుగా సోమరిపోతుల్లో మనం తిరగకూడదు. రెండవదిగా, దేవుడెవరా అని అన్వేషించాడు. వివేకము కలిగిన వాడు. వివేకం ఉండాలి, వివేచన ఉండాలి. మీరు పాముల వలె, వివేకులు పావురం వలె నిష్కపటులై ఉండండి. వివేచన కూడా ఉండాలి, వివేకం కూడా ఉండాలి. అంటే ఎక్కడెలా మాట్లాడాలో కూడా తెలుసుకోవాలి. ఏమండి, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో కూడా తెలుసుకోవాలి. ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదో కూడా తెలుసుకోవాలి. ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో కూడా తెలుసుకోవాలి. సమయోచితముగా మాట్లాడాలి. ప్రియులారా, వివేచన, వివేకం అనేది మనకి లేకపోతే దెబ్బతినేస్తాం. ఒక దొంగ రోజు వెళితే ఆడికి కావాల్సిందంతా తెచ్చేసుకుంటూవాడట, దొంగతనం చేసి. మరొకడు వెళ్ళిపోడట, ఆయన రోజు కొట్టేసి ఊరట పట్టుకొని. ఒకసారి ఈయన అడిగేటట్టు, రే నువ్వు రోజు వెళ్తున్నావు దొంగతనానికి, ఎంత కావాలో అంత తెచ్చేస్తున్నావు, నన్ను మాత్రం రోజు దొరికేస్తున్నాను, కొట్టేస్తున్నారు, ఏం చేయాలరా, అసలు నీకు తెలివితేటలు ఏంట్రా, ఎలా తెచ్చుకుంటున్నావురా అని అడిగితే, ఏమీ లేదురా, మొన్న కాంటైన్ ఇంట్లో దొంగతనానికి వెళ్ళాను, సడన్గా కాలు తలిగి బిందడిపోయింది కింద. బిందడిపోగానే ఎవరు అందాలి ఆవిడి, మ్యావ్ అన్నాను. ఓసి ఎదవ పిల్ల అని వెళ్ళిపోయింది, రూపాయలు పట్టుకొని వచ్చేసాను అన్నాడు. ఈడు మళ్ళీ అదే కాంటోల్ ఇంట్లోకి వెళ్ళాడు దొంగతనానికి. బింది పడకపోయినా సోక్కి మరి తన్నాడు బింది. తన్నగానే ఎవరో అందాలి ఆవిడి, నేనా పిల్లిని అన్నాడటాడు. పట్టుకుంది అన్నేశారు, పట్టుకుంది అన్నేశారు. మామూలుగా కాదు, మేమని ఆడంటే పిల్లిని అంటాడా,
మాట్లాడటం కూడా మనకి తెలాలి. అందుకే వివేకం కలిగి దేవుణ్ణి ఎతుకువారు కలరేమోనని దేవుడు చూస్తున్నాడు గనుక దేవుడు ఎవరా అని సత్య అన్వేషణ చేసిన అన్వేషిగా అబ్రహాం కనపడుతున్నాడు. 3, దేవుడు వదలమన్నట్లుగా దేశాన్ని వదిలాడు. మనం లోకాన్ని వదలాలి, లోక ఆచారాలు వదలాలి, లోక పద్ధతులు వదలాలి. లోకులతో కాకుండా మనం సపరేట్గా మనం బ్రతకాలి. ఏమండి, తర్వాత ఆయన బంధువులను వదిలాడు. బంధువులు అనగా శరీర కార్యాలను కూడా మనం విడిచిపెట్టాలి. తర్వాత 5వదిగా ఏమండి దుష్ట సంబంధమైన స్నేహాలను వదలాలి. 6వదిగా విధేయత కలిగి ఉండాలి. అబ్రహమా అని పిలవగానే చక్కగా అంటున్నాడు, చిత్తం ప్రభువా, నీకొక్కడై ఉన్న నీ కుమారుని తీసుకొచ్చి మొరియా పర్వతం మీద దహన బలిగా ఇచ్చే. తీసుకొచ్చాడు. తీసుకొస్తున్నప్పుడు ఆ కొడుకు అనుకుంటున్నాడట, కొండ చూస్తే చాలా పెద్దది, లేదా ముందు ఇస్సాకుని లేపితే, నాన్న ఇప్పుడు దాకా ఆడుకొని ఇప్పుడే పడుకున్నాను, నేను లెగలేను, కన్ను రెప్పలు తేలట్లేదని అనలేదండి. ఏ నాన్న అన్నాడట. దేవుని సన్నిధికి వెళ్దామంటే రెడీ, నేను వస్తానన్నాడట ఇస్సాకు. వెళుతూ పర్వతం చూస్తే చాలా పెద్దది. ఏమండి, పర్వతం పెద్దది, నేను చిన్నోడిని ఎలాగెక్కగలను? ఓహో, మా పనివారు ఉన్నారు కదా, వాళ్ళు ఎత్తుకుంటారేమో అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళాక అబ్రహాం అన్నాడు, మీరు గాడిద ఇక్కడే ఉండిపోండి, నేను చిన్నవాడు వెళ్ళి బలర్పించి తిరిగి వస్తాం. పని వాళ్ళని ఇక్కడే ఉండిపోమంటున్నాడు. మా నాన్న ఎత్తుకుంటాడేమో అని 2 చేతులు చాపాడు. లేక పుట్టిన బిడ్డ, కొన్ని దినాల తర్వాత బలివ్వబోతున్న బిడ్డ 2 చేతులు చాపితే ఎత్తుకొని అమాంతంగా ముద్దులాడవలసిన తండ్రి గాడిద మీద ఉన్న కట్టెలు తీసి చేతుల మీద పెడుతున్నాడు. ఇస్సాకు బరువు మోస్తున్నాడు. తండ్రి మీరు పెట్టండి, నేను మోస్తానన్నాడు, కానీ నేను మోయలేను అనలేదు. తండ్రి ఈ సంఘాలను గూర్చి ఏమండి మనకు భారాన్ని పెట్టినప్పుడు మోసే వ్యక్తిగా ఉండాలి, కానీ నేను మోయలేననే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఏమండి, అందుకే ఇస్సాకు కోసం రాయబడిన మంచి మాట ఏమండి, గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉండునో ఆయన అలా మౌనంగా ఉన్నాడని యేసయ్య కోసం కూడా చెప్పబడింది మాట. ఇస్సాకు కూడా గొర్రె పిల్ల వలె నిలబడ్డాడు, ఎత్తుకున్నాడు. మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసును నేను చూడాలని పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయాడు. అమ్మోయ్ బాబోయ్ అంటే వెళ్ళలేదు, పాటలు పాడుకుంటూ వెళుతూ అన్నాడు, నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, గొర్రె పిల్లేది. అబ్రహాము గుండె పగిలిపోయి ఉంటుంది. ఆ గొర్రె పిల్లవు నువ్వేరా, నిన్నే దేవుడు కోరుకున్నాను, నిన్నే బలివ్వబోతున్నాను. యెహోవా ఈరే నాన్న అన్నాడు. యెహోవాయే చూసుకుంటాడు. వెంటనే పైకి వెళ్ళారు, కట్టెలు తీశారు, పక్కన పరిచారు. 2 చేతులకున్న బూడు దులుపుకుంటే 2 చేతులు కట్టేశాడు, 2 కాళ్ళు కట్టేశాడు. అప్పుడు అర్థమైంది, గొర్రె పిల్ల నేనా, ఇంటికాడ చెప్తే అమ్మ దగ్గర దాక్కుందును, లేకపోతే పక్కింటికి వెళ్ళిపోతును, మోసం చేసి తీసుకొచ్చామని అనలేదండి. నిలబడిపోయాడు. అలాగా నువ్వు ఎలా కడితే అలా నేను ఉండిపోతాను. అది విధేయత. ఏమండి, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలనే కట్టులు, 10 ఆజ్ఞలు పాత నిబంధనలు ఇస్తే యేసు ప్రభు వాటిని 2 ఆజ్ఞలుగా చేశాడు కనుక చేతలకి కాళ్ళకి వేయబడిన ఆజ్ఞలనే కట్లకు మన విధేయులమై ఉండాలి. వెంటనే పడుకోబెట్టాడు, కత్తెత్తుతున్నాడు. సృష్టికర్త అయిన దేవత అంటుంది, ఆగ అబ్రహమా, ఇందుని గూర్చి నువ్వు దేవుడికి భయపడివాడమన్న సంగతి నాకు అర్థమవుతుంది. ఆ చిన్నవాడిని ఏమీ చేయొద్దు అనగానే అబ్రహాం అలా ఉండిపోయాడు. ఇప్పుడు ఇస్సాకు ఎక్కడున్నాడంటే మరణము కింద ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? మరణము కింద ఉన్నాడు. ఈ ఇస్సాకు మానవాళికి సూచనగా కనపడుతూ ఉన్నాడు. మానవులందరూ ఎక్కడున్నారు అంటే మరణము కిందే ఉన్నారట. రోమా పత్రిక 6వ అధ్యాయంలో 23వ వచనంలో పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం ఎందుకు మరణం వచ్చింది మానవాళి కంటే? పాపము చేశారు గనుక. ఎవరు పాపులు? రోమా పత్రిక 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని వాక్యం చెబుతూ ఉంది. ఆజ్ఞ అతిక్రమం ఏమిటి? ఆజ్ఞ ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను కలగజేసి నేల మట్టితో మనిషిని చేసి నాసికారంధ్రాల్లో జీవవాయువు నోదగా నరుడు జీవాత్మ అయినని వాక్యం చెప్తుంది.
ఏమండి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని గాఢ నిద్ర కలగజేసి పక్కడెముకను తీసి ఎముకను చెక్కి నారిగా చేసి వాళ్ళ కోసం తూర్పు దిక్కిన ఎదేను తోటనేసాడట. ఏ తండ్రి అయినా వాళ్ళ పిల్లలకి ఇల్లు ఇచ్చాడా, భూమి ఇచ్చాడా? మన సృష్టికర్తని దేవుడు చేసిన రోజునే ఎదేని తోట ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, నెమ్మదిని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈ ఆదాము అవ్వలు వెళ్తుంటే చెట్టు వంగుండిదట, ఏమండి సింహం వచ్చేదట, ఎదురుగుంట వచ్చేయట. కానీ ఎప్పుడైతే ఆయన అన్నాడు, అన్ని ఫలాలు తినండి, మంచి చెడ్డలు తెలివినిచ్చి పొలమును తినకండి, తినని దినమును మీరు నిశ్చయముగా చనిపోతారు అంటే, సాతానులో ఏమంటే సాతాను పాములో ప్రవేశించి మీరు తింటే దేవతల వలె మారిపోతారన్నప్పుడు ఆవిడ తింటమే కాకుండా భర్తకు కూడా పెట్టింది. అలాగ ఆజ్ఞ అతిక్రమించారు, వాళ్ళ పాపులయ్యారు. వారిలోంచి వచ్చిన మానవ లోకమంతా కూడా పాపములోనే ఉంది. ఏమండి, మానవులందరూ పాపులే. దావీదు మహాచక్రవర్తి 51 కీర్తన 5వ వచనం అంటాడు, పాపములో నా తల్లి నన్ను గర్భం ధరించింది, నేను పాపములో పుట్టాను, నేను పాపిని అంటాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్న వాక్యం నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధాన పాపిని అన్నాడు. కనుక మానవులు పాపం చేశారు. ఆ పాపం వలన మాత్రమే ఏమండి మరణం వచ్చింది. ఆ పాపానికి విముక్తి లేకపోతే నువ్వు మరణమైపోతావు. ఇస్సాకు ఇప్పుడు ఎక్కడున్నాడంటే కత్తి కింద ఉన్నాడు. మానవాళ్ళందరూ కూడా మరణము కిందే ఉంది. ఎందుకు వచ్చింది మరణం? పాపం వల్ల వచ్చింది. చాలామంది అంటారు, నేను గంగ స్నానాలు చేశాను, యాగాలు చేశాను, యజ్ఞాలు చేశాను, దానాలు చేశాను, ధర్మాలు చేశాను. నేను చేసిన స్నానాలు, నేను ఇచ్చిన దానాలు పాపాన్ని ఎప్పుడో కొట్టుకుపోయి ఉంటాయి అంటారు. పాపం కొట్టుకుపోదట. సంఖ్యాకాండం 32:23లో పాపము నిన్ను పట్టుకుంటుందని ఉంది. యోబు గ్రంథం 14, 16, 17 వచనంలో పాపమట అతిక్రమల సంచిలో ముద్రించబడిందట. ఇర్మియా గ్రంథం 17:2లో హృదయం అనే పలక మీద ఇనప కంఠముతో రాశాడట, వజ్రపు మనతో చెక్కాడట. ఏమండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 24, 25 వచనాల్లో పాపం మనకంటే ముందెళ్తుందట, పాపం మన వెనకాలే వస్తుందట న్యాయపీఠం దగ్గరికి. ఓషియా గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో మన పాపం భద్రము చేయబడి ఉందట. జాగ్రత్త సుమా, పాపం వలనే యుద్ధాలు, పాపం వలనే తెగుళ్ళు, పాపం వలనే కరువులు, పాపం వలనే మరణం వచ్చింది. ఇస్సాకు మరణం కింద ఉన్నాడు. అప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, ఆ పిల్లవాడిని ఏమీ చెయ్యొద్దు. ఎలాగని పక్కకు చూశాడు, కొమ్ములు తగులుకొనున్న గుర్రు పొట్టేలు వెనక భాగాన్ని కనపడిందట. ప్రియులారా, మోషే ఏమండి నిన్ను చూస్తాను అన్నప్పుడు, మోషేను ప్రియులారా నిన్ను చూస్తాను అన్నప్పుడు ఆ బండ సందులలో ఆయన హస్తంతో ఏమండి దాచినప్పుడు దేవుడు వెనక భాగాన్ని కనపడ్డాడు. కనుక ప్రియులారా గమనించండి, ఏమండి అక్కడ ఆ గొర్రె పొట్టేలు కనపడింది. ఆ గొర్రె పొట్టేల్ని తెచ్చి ఇస్సాకుకు మారుగా దేవునికి బలి ఇచ్చాడు. అంటే ఇస్సాకు పొందవలసిన మరణశిక్ష గొర్రె పిల్ల పొందింది అక్కడ. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆనాడు ఆదామవ్వల సిగ్గు కప్పటానికి ఎదేను తోట ఎంట్రన్స్లో వధించబడింది గొర్రె పిల్ల. ఇశ్రాయేలీయుల కుటుంబాల్ని రక్షించడం కోసం ఇంటి గడప దగ్గర వధించబడింది గొర్రె పిల్ల. ఇస్సాకుని మరణము నుంచి తప్పించడానికి మొరియా పర్వతం మీద వధించబడింది గొర్రె పిల్ల. నిన్ను నన్ను మరణం నుంచి తప్పించడానికి లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా కల్వరి కొండ మీద వధించబడింది గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కనుక ప్రియులారా, దేవుడు స్పష్టంగా సూటిగా మనందరితో కూడా మాట్లాడారు. కనుక ఈ రాత్రి యేసునందు విశ్వాసం ఉంచగలిగితే నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసేవాడు ఆయన. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని వాక్యం చెబుతూ ఉంది. నా పాపాలు కడగటం కోసం మనం పొందవలసిన సమాధానకరమైన శిక్ష దేవుడు ఆయన మీద మోపాడట.
అతను నలగొట్టబడుట యెహోవాకి ఇష్టమాయను అని వాక్యం చెప్తుంది. 1 కొరడా దెబ్బలు కొట్టారు, ఆయన్ని ముళ్ళ కిరీటం పెట్టారు, క్యాండ్రకి చూశారు, పిడిగుద్దులు గుద్దారు, ఈడ్చుకుంటూ భారమైన సిలువను పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి 3 మేకుల మీద సిలువ వేశారు. మనందరి కోసం మనం పొందవలసినటువంటి ఆ మరణాన్ని గొర్రెపిల్ల పొందింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 అనుకుంటానంటాడు, మీరు వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తము వలన అయిన గొర్రెపిల్ల వంటి నిష్కలంకమైన క్రీస్తు రక్తము వలన మీరు విమోచింపబడ్డారు అన్నాడు. మనం ఏం చేసినా మనకి విమోచన ఉండదు. యేసు పాదాల దగ్గరకు వస్తే ఆ మరణాన్ని దేవుడు తప్పిస్తాడు. అంతటా క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. లేచి నిలబడదాం. ఏమన్నా అంతటి క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదట. యేసునందు విశ్వాసం ఉంచితే మరణము నుంచి నువ్వు తప్పించబడతావు. ఈ రాత్రి దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడింది. అబ్రహాము కష్టపడిన కుటుంబానికి చెందినవాడు. నువ్వు నేను కష్టపడి పని చేయాలి. అబ్రహాము దేవుడెవరా అని అన్వేషించిన వ్యక్తి. దేవుడెవరా అని నువ్వు సున్నంగా తెలుసుకోవాలి. అబ్రహాము దేశాన్ని వదిలాడు, మనం లోకాన్ని వదలాలి. అబ్రహాం బంధువులను వదిలాడు, మనం శరీర కార్యాలు వదలాలి. అబ్రహాము తండ్రి ఇంటిని వదిలాడు, మనం మన తండ్రిగా అపవాది సంబంధులందరినీ వదలాలి. అబ్రహాము విధేయత కలిగిన వాడు. నువ్వు నేను విధేయత కలిగిన వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఇస్సాకుకు స్థానములో వధించబడిన గొర్రెపిల్ల, నా స్థానములో కలవరిగిరిలో వధించబడిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ఇనుము సోదర పరమ గురిని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ ఇనుము సోదర పరమ గురిని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ ఇనుము సోదర పరమ గురిని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. జగమునందు ఎందెందు ఎతికిన నీతి పరుడు లేడు, పాపం పాపువాడు లేడు. జగమునందు ఎందెందు ఎతికిన నీతి పరుడు లేడు, పాపం పాపువాడు లేడు. ఓ ఇనుము సోదర పరమ గురిని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ ఇనుము సోదర పరమ గురిని బోధ, నమ్మిన తలకు నరక బాధ. తప్పట కొడదాం. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. జగదునందు ఎందెందు ఎతికిన నీతి పరుడు లేడు, పాపం పాపువాడు లేడు. జగమునందు ఎందెందు ఎతికిన నీతి పరుడు లేడు, పాపం పాపువాడు లేడు. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి, ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపం పాపలేవండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపం పాపలేవండి. ఓ ఇనుము సోదర పరమ గురిని బోధ,
నమ్మిన తొలగు నరక బాధ. ఓ ఇనుము సోదర పరమ గురిని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నీ కోసం నా కోసం మనం పొందవలసిన శిక్ష ఆయన భరించాడు, మనం పొందవలసిన మరణం ఆయన పొందాడు. మనకి జీవాన్ని ప్రసాదించిన ఆ దేవుని గొర్రెపిల్ల పాదాల పట్టుకొని బ్రతిమలాడుదాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడిన మాటలు అందరి హృదయంలో ఫలభరితంగా మార్చి వాక్య ప్రకారం జీవించే కృప మా అందరికీ ఇవ్వండి. సేవకుణ్ణి, సేవకురాల్ని, సంఘ సహకారులను, సంఘ పెద్దలను, ఈ గ్రామ పెద్దలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి, ఆత్మ లేని వారికి ఆత్మనివ్వండి. గొప్ప విధేయులుగా తీర్చిదిద్దండి, అవసరాల అక్రతలు తీర్చండి. మహిమ మీరు పొందండి, పరిచర్య నానాటిగా అభివృద్ధి పరచండి. యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ఇంతవరకు చక్కని మాటలు, ఉపదేశాన్ని తెలియజేసిన దైవజనులు అరుణ్ కుమార్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను.